1వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 నుండి 7వ తారీఖు 9వ నెల సెప్టెంబర్ 2024 వరకు వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మేషరాశి వారి కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయంలో గురువు సంచారము, తృతీయంలో కుజుని యొక్క సంచారము, చతుర్థంలో బుధుని యొక్క సంచారము, చంద్రుని యొక్క సంచారం కూడా ప్రారంభమవుతోంది. ఇక పంచమంలో రవి బుధుల యొక్క సంచారము, చంద్రుడు కూడా. ఇక షష్టమంలో శుక్ర కేతువులు యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. ఇక పోయినట్టయితే ఏకాదశ స్థానంలో అంటే కుంభంలో వక్రగతిలో ఉన్నటువంటి యొక్క శని సంచారం జరుగుతున్నది. ఇక వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. ఈ విధంగా ఈ 12 రాశుల్లో ఈ నవగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. రవి సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే మేషరాశి వారికి 5వ స్థానమైనటువంటి సింహంలో రవి సంచారం జరుగుతున్నది. అదే ఆయనకి స్వస్థానం కూడా. కాబట్టి చాలా చక్కటి ఫలితాలు ఆయన ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సి వస్తే 5వ స్థానంలో రవి యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అది ఏంటంటే పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోండి. చదువులు వెనకబడే అవకాశం ఉంటుంది. పిల్లలు ఏమైనా గాయాలు చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా స్కూల్లో వారితో ఆడుకునేటటువంటి పిల్లలతోటి కొంచెము గొడవలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అంచేత పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇటువంటి అలాగే చదువులో కూడా వెనకబడే అవకాశం ఉంటుంది. చదువుతున్నారా లేదా కొంచెం ఈ వారం రోజులు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రవి యొక్క ప్రభావం వల్ల ఈ విధమైన ఫలితాలు మేషరాశి వారికి జరుగుతున్నాయి. ఇక ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారము చాలా మంచి సౌఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ధన విషయంలో చాలా చక్కటి ఆదాయం అంతా బాగుంటుంది. మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అట్లా చక్కగా మీకు ఆ ధనం లభించేటువంటి అవకాశం ఉన్నది. మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా. అలాగే మాటలో చాలా చక్కగా మాట్లాడగలుగుతారు ఈ వారం అంతా కూడా. ఎవరితో మాట్లాడినా వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. అంటే మీ గొంతు ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. మీ స్వభావ రీత్యానే మీరు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం మాట్లాడిన దాన్ని ఎదుట వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకునేది వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు అనేటటువంటి దాని దగ్గరికి వచ్చేటప్పటికే మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా చక్కగా తీసుకుంటారు. ఆ మాట్లాడే ఆ సమయానికి ఆ స్ఫూర్తి కూడా కలగడం కూడా ఒక అదృష్టం. అది కూడా మనకి గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆ సమయస్ఫూర్తిగా మాట్లాడటం కూడా వస్తూ ఉంటుంది. ఇక కుటుంబ విషయంలో అంతా చక్కగా ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా అనుకూలమైనట్టుగా ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారము మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నదండి. కుజుని యొక్క సంచారము 3వ స్థానంలో ఉండటం కారణంగా మీ అన్నదమ్ములందరూ కూడా, అలాగే మీరు ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలోనూ, లేకపోతే వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలోనూ, లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా, ఇరుగు పొరుగు అంటారుగా, వాళ్ళతోటి అంతా కూడా సత్సంబంధాలే కొనసాగుతాయి. ఏ విధమైనటువంటి గొడవలు వచ్చేంటే అవకాశం వాళ్ళతో ఉండదు. అలాగే మీరు ఏదైనా హెల్ప్ అడగవలసి వస్తే అడిగితే వాళ్ళు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అలాగే వాళ్ళు ఏదైనా అడిగితే మీరు కూడా చేయడానికి సంసిద్ధంగానే ఉంటారు. ఈ విధంగా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునేటటువంటి ధోరణిలో ఈ వారం అంతా కూడా కుజుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు కలుగుతూ ఉన్నదండి. ఇకపోతే చతుర్థంలో బుధుని యొక్క సంచారం జరుగుతుందండి. అయితే ఒక్క రోజు జరుగుతుంది బుధుడి యొక్క రోజు సంచారము. ఆ ఒక్కరోజు బాగుంటుంది. తదుపరి పంచమ స్థానంలో 6 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. 2 రాశుల్లో సంచారం చేస్తున్నారు, కర్కాటకంలోను సింహంలోను. కాబట్టి ఈ 6 రోజుల్లో మాత్రం మీకు 5వ స్థానంలో సంచారం చేసే 5 రోజులు కూడా కొంచెము అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. అట్లాగే మీ పిల్లల విషయంలో ఇందాక మనం కుజుడు గురించి చెప్పుకున్నాం కదండి, అదేవిధంగా వాక్ విషయంలో మనం గురువు విషయంలో కూడా మనం చెప్పుకున్నాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ 5వ స్థానంలో బుధుడు సంచారం ఏ విధంగా, బుధుని యొక్క సంచార ఫలితాలు మనకి ఏ విధంగా ఉంటాయంటే భిన్నంగా ఉంటాయి. అంటే పిల్లలు కొంచెం చదువులో వెనకబాటు ఉండటము,
అలాగే పిల్లలు కొంచెం గాయాలు అవి తగిలించుకోవటము, అలా ఈ విధమైనటువంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. పొరుగు పిల్లలతో పోట్లాడకుండా అవి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఆ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి బుధుని యొక్క 2 రాశుల సంచారం వల్ల 4వ స్థానంలో ఉన్నప్పుడు ఒక్కరోజు మంచి ఫలితం ఇచ్చినా మిగతా 5 రోజులు కొంచెం దుష్ఫలితాలే ఉంటాయి. శుక్రుని యొక్క సంచారము 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారము 6వ స్థానంలో అంత శుభ ఫలితములను ఇయ్యచాలదు. అలాగే రుణాలు ఏమైనా ఉన్నట్టు మీరు ఎవరికో ఇచ్చేస్తాను, మీరు రుణపడి ఉన్నారు ఎవరికో, ఆ రుణం ఇవ్వాలి, ఈ పనులు ఖచ్చితంగా మీరు ఇచ్చేస్తానని అని చెప్పారు. కానీ మీరు ఊహించిన విధంగా మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందని కారణంగా మీరు ఆ యొక్క రుణాన్ని తీర్చలేకపోవచ్చు. లేదు ఎదరవాడు మీకు ఇవ్వాలి, అతని దగ్గర నుంచి ఆ రుణం కూడా వసూలు కాకపోవచ్చు. అతను కూడా పాపం ఇదే పరిస్థితి, ఎవరినో నమ్ముకుని ఉంటాడు, ఆ వాటికి ఇచ్చేస్తాం కదా అనుకుంటాడు. అది సమయానికి ఆ ధనం చేకూరినటువంటి కారణంగా మీకు అతను ధనం ఇవ్వలేకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే ఇంటికి లోను, పిల్లల చదువు గురించి లోను, బ్యాంకు మీద ఆధారపడి ఉండొచ్చు, లేదా ప్రైవేట్ ఫైనాన్స్ మీద ఆధారపడి ఉండొచ్చు. అక్కడి నుంచి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ శుక్రుని యొక్క 6వ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో మీకు కేతు సంచారం కూడా జరుగుతోంది. 6వ స్థానంలో కేతు సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుందండి. చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి కేతు ఇస్తూ ఉన్నాడు. ఆ కేతు ఇవ్వడం వల్ల మీకు ఇప్పుడు మన శుక్రుడు గురించి ఎట్లయితే మనం ఫేవర్గా మనం చెప్పుకున్నామో, అదేవిధంగా ఇక్కడ 6వ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా మనకి అట్లాగే ఉంటుంది. మనకు రావాల్సిన బాకీలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం పితామహులందరూ బాగుండే అవకాశం, అంటే తండ్రి గారి తాలూకు, అదే తండ్రి తాలూకు తాతగారు ముత్తాతగారు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్టయితే వారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే కొంచెం దైవభక్తి కూడా బాగానే ఉంటుంది. అలాగే కొంచెం చపరత్వం కూడా ఉంటుందండి. అదేవిధంగా విచిత్రమైనటువంటి వస్తువులు అన్ని వాటిని కొంచెం సేకరించడం కూడా జరిగే అవకాశం ఉన్నదండి. ఈ విధమైన కొంచెం బ్రహ్మ విద్య అంటూ ఉంటారు చూడండి, అంటే దైవానికి సంబంధించినటువంటి విషయాలు కొంచెం కొత్తగా తెలుసుకునే అవకాశం కూడా మీకు కేతు 6వ స్థానం సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ శని ఉన్న దగ్గర, శని భగవానుడు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే వక్రించి ఉండటం వల్ల మూలాన 10వ స్థానంగా మనం ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాము. అంచేత ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కొంచెము ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా ఏ రోజుకి ఆ రోజు పని చేసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ వారం రోజుల్లో కొన్ని రోజులు పని దొరకకపోవచ్చు పేదవారి అలా ఉన్నట్టయితే. ఒకవేళ పర్మనెంట్ ఉద్యోగమే అయిపో పని ఒత్తిడి ఎక్కువ ఉండొచ్చు, లేదా మనం చేసినటువంటి పనిని మన యజమాని, అదే మన మేనేజర్, మనకంటే పైన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని అంగీకరించకపోవచ్చు. ఇంకా బాగా చేయాలని మనల్ని మందలించేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి శని అంటే 10వ స్థానంలో సంచారంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. ఆ రాహు యొక్క సంచారం ఏ స్థానంలో జరగటం వల్ల మనకేంటంటే కొంచెం అక్కర్లేనటువంటి ప్రయాణాలు జరగటము, పని లేకుండానే తిరగటము, దాని తద్వారా కొంచెం ధన వ్యయం అవ్వటము. అలాగే మనం కొన్ని సందర్భాల్లో కొంచెం నీచ జనులు, అంటే కొంచెం అంటే జనుల్లో ఎవరు మొహం మీద ఏమి రాసి ఉండదండి. నీచ జనులు అంటే కొంచెం అలవాట్లు బానిసైనటువంటి వాళ్ళు ఎవరో తగులుతూ ఉండటం, తద్వారా మనకి ఇంతకుముందు దేనికైనా మనం లోబడి ఉన్నట్టయితే, కొన్ని దుర్వ్యసనాలకు లోబడి ఉన్నట్టయితే వాళ్ళకే మనం ఆకర్షితులు అవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం మనకి ఈ రాహువు ఏ స్థానంలో ఉండటం వల్ల జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 4 రాశులలో, అంటే కర్కాటకము, సింహము, కన్య, తుల 4 రాశుల్లో మనం చెప్పుకున్నాం కదండి. ఈ మనసే అన్నిటికీ ప్రధానం. ఇప్పుడు మామూలుగా అన్నిటికంటే ఎక్కువ చపరత్వం కలిగినటువంటిది ఏంటంటే మనస్సే. ఒక్క నిమిషంలో అమెరికా పోగలం, ఆస్ట్రేలియా పోగలం, సూర్యమండలానికి పోగలం, చంద్రమండలానికి పోగలం. రూపాయి ఖర్చు లేదు, ఎక్కడికైనా పోతూ ఉంటుంది మనసు. ఆ విధంగా ఈ చంద్రుడి యొక్క కొంచెం అనుకూలంగా ఉన్న రోజుల్లో గంటకు ఆలోచన బాగా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా దాని ఆలోచనలు రోజుకి చాలా
కొన్ని 72,000 ఆలోచన చేస్తుందటండి ఒక రోజుకి మనసు. దీనన్నిటికీ కారకుడు ఎవరంటే చంద్రుడే అని మనకి చెప్తూ ఉంటారు. అలాగే కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో వ్యాపారం కూడా మంచిగా నడిచే అవకాశం ఉంటుంది. కొంత నూతన వస్త్రాలు వచ్చే అవకాశం కూడా ఈ చంద్రుని యొక్క అనుకూల దినాల్లో వస్తుంది. ప్రతికూల దినాల్లో ఈ శుభ ఫలితాలు ఇవ్వజాలరు. ఈ విధంగా మనం మేషరాశి వారికి ఈ వారం రోజుల్లో చెప్పుకోవాల్సినటువంటి ఫలితాలు ఇవన్నీ. అయితే కొన్ని గ్రహాలు మామూలే మనం చెప్పుకుంటున్నట్టుగా కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది. ఏదైనప్పటికీ ఇక్కడ మనకి ఈ మేషరాశి వారికి గ్రహాలు ఎక్కువగా అనుకూలంగానే ఉన్నాయి. గురుడు అనుకూలంగా ఉన్నాడు, కుజుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు ఒక్కరోజు మాత్రం అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు మాత్రం అనుకూలంగా లేరు. కానీ కేతు మంచి అనుకూలంగా ఉన్నారు. ఈ విధంగా ఎక్కువ గ్రహాలు అనుకూలత ఉన్న కారణంగా మేషరాశి వారికి ఈ వారం చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రయత్నాలు ఉన్నట్టయితే గట్టిగా ప్రయత్నించండి. మీ ప్రయత్నాలు ఏమైనా చేస్తుండవైతే ఇదివరకు చేస్తూ ఉన్నట్టయితే చేస్తూ ఉండుంటే దాన్ని మరింత గట్టిగా ప్రయత్నం చేయండి. అన్ని విషయాలు సమానంగా అంత చక్కగా జరుగుతుంది. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 7వ తారీఖు 9వ నెల 2024 వరకు వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాశిలోనే, జన్మరాశిలోనే అంటే వృషభంలోనే గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. గురుని యొక్క సంచారము జన్మల్లో అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. ద్వితీయంలో మంచి ఫలితాలు వస్తాయి, కానీ జన్మల్లో మాత్రం గురుని యొక్క గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఆ విధంగా మనకి అక్కడ ఉండటం వల్ల ఏంటంటే శారీరకమైనటువంటి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం ద్వాదశ భావలక్షణాలు కూడా మనకి జన్మల్లో కనిపిస్తూ ఉంటాయి. అన్ని భావాల మీద, మిగతా 11 భావాల మీద కూడా జన్మల్లో ఉన్నటువంటి గ్రహం యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. ఆ విధంగా మనకి అక్కడ గురువు యొక్క సంచారం వల్ల మనకి శుభ ఫలితాలు ఇవ్వని కారణంగా మొత్తం అన్ని రాశులకి కూడా కొంచెము అంత అనుకూల ఫలితాలు ఇవ్వజాలడు గురువు. అది కొంచెం ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ధనకారకుడు కాబట్టి ధన విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు చేయమాకండి. ఈ ఒక వస్తువు కొనేటప్పుడు ఇది మనకి అవసరమా కాదా అని ఆలోచించండి. ఏదో సరదా కోసం కొనక్కర్లేదు. ఆ విధమైనటువంటి అనవసరపు ఖర్చు తగ్గించుకున్నట్టయితే ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం పొదుపు వాడితే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు గురువు రాశిలో సంచారం ఆ విధమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక ద్వితీయంలో కుజుని యొక్క సంచారం నడుస్తోందండి. ద్వితీయంలో కుజుని యొక్క సంచారం ద్వారా మనకి కుటుంబంలో వారు కొంచెం మన మాటకి వాళ్ళకి పొసగకపోవచ్చు. అలాగే వాక్కులో కొంచెం కఠినత్వం ఉంటుంది. సహజంగానే కుజుని యొక్క స్వభావం కొంచెం సైన్యాధిపతి కదండి, కమాండింగ్, కొంచెం ఆ విధమైనటువంటి మాటలో ఉంటుంది, ఆ ప్రభావం ఉంటుంది. అంచేత ఇక్కడ మీకు కొంచెం మాటలో కొంచెం కఠినత్వం ఉండే అవకాశం ఉంటుంది ద్వితీయంలో కుజుని వల్ల. అలాగే ధనం విషయంలో మీరు అనుకున్నటువంటి ధనం కూడా చేతికి అందకపోవచ్చు. ఏ విధమైన కొంచెం వ్యాపారం కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, అక్కడ మీకు రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉన్నదో అక్కడ మీకు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి కుజుడు ద్వితీయ సంచారం వల్ల జరుగుతున్నది. ఇకపోతే తృతీయంలో బుధుని యొక్క సంచారం ఒక్కరోజు, చతుర్థంలో ఉన్న 6 రోజులు బుధుని యొక్క సంచారం జరుగుతున్నదండి. ఆ బుధుని యొక్క సంచారం వల్ల ఈ 6 రోజులు జరిగేటటువంటి చతుర్థంలో బుధుని యొక్క సంచారం మాత్రం మనకి అన్ని సౌకర్యాలు బాగుంటాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ధన సౌఖ్యం ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది. అలాగే విద్యా పిల్లలు చదువుకుంటూ ఉన్నట్టయితే, లేదా ఈ జాతకుడే చదువుకుంటూ ఉంటే అతను కూడా చదువులో ఒక అడుగు ముందుగానే ఉంటాడు, ఎలర్ట్గానే ఉంటారు, బాగానే శ్రద్ధ చూపిస్తారు చదువుల మీద. ఈ విధమైనటువంటి ఫలితాలు చతుర్థ స్థానంలో గోచార రీత్యా బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇంకా చతుర్థంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతోందండి. చతుర్థంలో రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు మనము బుధుని వల్ల ఏవైతే మనకు చతుర్థంలో వస్తాయని అనుకుంటూ ఉన్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలు రవి యొక్క సంచారం చతుర్థంలో జరగడం వల్ల కొంచెం ఇంట్లో ఇబ్బందులు, ఆరోగ్యంలో ఇబ్బందులు, కొంచెం పిల్లలు అంటే మన పిల్లలు కావచ్చు, లేకపోతే ఈ జాతకుడే
విద్యార్థి అయి ఉన్నట్టయితే కొంచెం చదువులో వెనకబడటం ఇట్లాంటి వ్యవహారాలన్నీ ఉంటాయి. కొంచెము వాహనం కూడా ఇబ్బంది పెట్టేటట్టు అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు రవి చతుర్థంలో ఉండగా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే పంచమంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. వారం అంతా కూడా పంచమంలో శుక్రుని యొక్క సంచారం మంచి సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఈ శుక్రుని వల్ల పంచమంలో ఉండటం వల్ల సంతానం అంతా కూడా అభివృద్ధిలో ఉంటారు. అలాగే దేవుని ఎందు దైవం ఎందు కొంచెము మనసు నిలకడగా ఉండటము, ఏదైనా ఒక పూజ ఏదైనా చేసుకోవాలనుకుంటే కూడా చక్కగా ఉండటము. అలాగే ఎవరైనా మనకి ధనం పంచమంలో కాబట్టి ఇక్కడ మనకి అందరూ కూడా మనకి కొంచెము బుద్ధిబలము, వేదాంతము, పాండిత్యము ఇవన్నీ కూడా మనకి ఆ విషయాలన్నింటిలో కూడా మనకు రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి పంచమంలో శుక్రుని యొక్క సంచారం వల్ల. అలాగే పంచమంలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతోంది. పంచమంలో కేతు యొక్క సంచారం వల్ల ఇక్కడ ఏంటంటే పంచమంలో సంతానం కొంచెం వెనకబాటుతనంగా ఉండటము, ఆ విధంగా కొంచెం చపలత్వం ఎక్కువ ఉండటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ విధమైనటువంటి చెడ్డ ఫలితాలన్నీ ఇస్తూనే ఉంటాయి. కొంచెం చదువు మీద శ్రద్ధ తగ్గటము ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా మనకి ఉంటూ ఉంటాయి. అక్కర్లేని వస్తువులు కొనటము అలాంటివన్నీ ఉంటుంటే కొంచెం చోర భయం అంటే దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుచేత కొంచెము ఇటువంటి టైంలో కొంచెం విష జంతువులు కూడా మీకు తారసపడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే తేలు, జెర్రె, పాము ఇట్లాంటి కొన్ని విష జంతువులు అంటారు, విష పురుగులు అంటారు. ఇవి కూడా మీకు తారసపడే అవకాశం ఉంటుంది. కొంచెం తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అంతా బాగానే ఉంటుంది కేతు యొక్క సంచారం వల్ల. ఇకపోతే మనకి 9వ స్థానంలో శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. యాక్చువల్లీ కుంభరాశిలో ఉన్నప్పటికీ కూడా మనం వక్రించి ఉన్న కారణంగా మనం వెనక స్థానం యొక్క ఫలితాలు చెప్పుకుంటున్నాము. భాగ్యస్థానంలో శని యొక్క సంచారం మాత్రం శుభ ఫలితాలు ఇవ్వదండి. మనకి చాలా విషయాలు భాగ్యం అంటే చదువు రావటం, మంచిగా టైంకి తినటం, మంచిగా నిద్రపోవటం, ఆరోగ్యం బాగుండటం, ఇవన్నీ కూడా భాగ్యాలే అండి. పిల్లలు మన మాట వినటం, భార్య మనకు చక్కగా అనుకూలించడం, ఇవన్నీ వ్యాపారం దగ్గర అన్ని చోట్ల కూడా అవన్నీ భాగ్యాల కిందగా వస్తాయి. ఈ భాగ్యాల విషయంలో కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు శని యొక్క ప్రభావం వల్ల జరిగే అవకాశం ఉంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహు యొక్క ప్రభావం అండి. ఏకాదశ స్థానంలో రాహు యొక్క ప్రభావం వల్ల చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. మంచి లాభం ఉంటుంది. అన్నదమ్ములందరూ కూడా పెద్దవారందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తారు. ధనార్జన బాగుంటుంది. అలాగే అలంకారాల మీద మనకి ప్రీతి పెరుగుతుంది. ఏదైనా ఒక పని చేసినప్పుడు వ్యవహారంలో ఒక నైపుణ్యం కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఆయుర్దాయం కూడా కొంచెం బాగుంటుంది. కళల యందు కూడా నైపుణ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనకి ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల మనకి లభిస్తూ ఉంటాయండి. ఈ విధంగా మొత్తం మీద ఇంకా చంద్రుని గురించి మనం చెప్పుకోవలసి వస్తే తృతీయ, చతుర్థ, పంచ, షష్టమ స్థానాలలో 4 రాశుల్లో సంచారం జరుగుతోంది. కొంతకాలం అట్లా ఇట్లా ఉంటుంది. ఆయన మంచి ప్రదేశంలో ఉన్నా కూడా అదే విధంగా ఉంటూ ఉంటాయి. ఆయన మనసు అయితే నిలకడగా ఉండదు. మనస్కారపు చంద్రుడే కాబట్టి ఆయన చాలా త్వరగా మొత్తం నవగ్రహాల్లోనూ కూడా చాలా స్పీడ్గా స్పందిస్తూ ఉంటాడు, స్పీడ్గా చెరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన అంత స్పీడ్గా సరించేట మరో గ్రహం లేదు. అందుచేత ఆలోచనలు కూడా అదే ధోరణిలో ఉంటాయి. రోజుకి 72,000 ఆలోచనలు వస్తాయటండి మనిషికి. దానికి కారణం ఎవరంటే చంద్రుడుగానే చెప్తున్నారు, శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నారు. ఈ విధంగా కొంచెం చంద్రుడి ద్వారా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ వస్తున్నాయి. అందుచేత మొత్తం మీద కొన్ని గ్రహాలు బాగుండటం, కొన్ని గ్రహాలు బాగలేకపోవటం అనేది సర్వసామాన్యము. అందులో ఏ విధమైనటువంటి ఇది డౌట్ అక్కర్లేదండి, అనుమానం అక్కర్లేదు. అయితే సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టినా కూడా అంతే జరుగుతుంది. అయితే మీరు నవగ్రహాలకి సంబంధించినటువంటిది కానీ ఏదో ఒకటి పెద్దలు చాలా చెప్తున్నారు, చదువుకోండి, అంతా శుభం జరుగుతుంది. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి వారం రోజులు అంటే 7వ తారీఖు 9వ నెల 2024 వరకు వార ఫలాలు ఎవరికి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దామండి.
జన్మంలోనే కుజుని యొక్క సంచారం జరుగుతోంది. జన్మంలో కుజుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండవండి. ఇక్కడ వీరికి తద్వారా ఏంటంటే అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి కొంచెం కోపం ఎక్కువగా వచ్చేట అవకాశం ఉంటుంది. అలాగే భూమికి సంబంధించి లేదా ఇళ్లకు సంబంధించి క్రయ విక్రయాదులు జరిపించేటటువంటి వాళ్ళు, అంటే రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి అంత అనుకూలమైన ఫలితాలు కుజుని యొక్క సంచారం వల్ల ఈ వారంలో ఉండదండి. అలాగే అన్నదమ్ములు కూడా అంత అనుకూలమైనటువంటి విధంగా మనకు అనుకూలమైన విధంగా ప్రవర్తించజాలరు. అదేవిధంగా కొంచెం ప్రయాణాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం దెబ్బలు తగిలేటటువంటి శస్త్రం అంటే గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కాస్త వాహనం నడిపేటప్పుడు లేదా మెట్లు దిగేటప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో కొంచెం చూసుకోండి. పిల్లలంటే ఇంక మనం చెప్పినా కూడా పిల్లలు వాళ్ళ స్వభావంలో వాళ్ళే ఉంటారు. అందుచేత వాళ్ళు అవి మామూలే అవన్నీ అయినప్పటికీ కూడా జాగ్రత్త తీసుకున్నట్టయితే బాగుంటుంది. ఈ విధంగా కుజుని యొక్క సంచారం జన్మంలో ఉండటం వల్ల ఈ విధమైన ఫలితాలు వస్తాయి. ఇక ద్వితీయ తృతీయ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో ఒక్కరోజు అంటే కర్కాటకంలో ఒక్కరోజు మాత్రం బాగుంటుంది. అలాగే తృతీయంలో మాత్రం అంత అనుకూలమైన ఫలితాలు ఉండవు. అంటే మన ఇంట్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఇంటి పొరుగు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మనం ఆశించిన రీతిలో అందకపోవచ్చు. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అలాగే బుధుడు కాబట్టి వ్యాపార విషయంలో కూడా కొంచెం వెనకబడేటటువంటి అవకాశం ఉంది. అనుకున్న రీతిలో వ్యాపారం జరగకపోవడం, తద్వారా రావలసినటువంటి ధనం చేతికి రాకపోవటం లాంటివి, అంత రావాల్సినంత లాభాలు రాకపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది బుధుడు యొక్క ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం వల్ల. ఇకపోతే తృతీయంలో రవి యొక్క సంచారం మనకి జరుగుతోందండి. అంటే సింహంలో జరుగుతున్నది. సింహంలో రవి యొక్క సంచారం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు, శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. ఆయన తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం, పితృకారకుడు కూడా కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం, అలాగే ఆరోగ్యకారకుడు కాబట్టి ఆయన మనకి కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యం బాగుండటం, అలాగే ఆయన రాజు కాబట్టి నవగ్రహాల్లో ఆయన రాజుగా మనం పరిగణిస్తాం కాబట్టి, అంటే మన పైవాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక పనిని మనం ఆశిస్తూ ఉన్నట్టయితే అది తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం అనుకూలమైన ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి కొంచెం కోపం కూడా అంతగా కొంచెం నిదానంగా ఉండడం జరుగుతుంది. మామూలుగా అయితే ఉన్నప్పుడైతే కోపగించుకుంటాం మనం కొన్ని సందర్భాల్లో, కొన్ని మాటలకో కొన్ని చేష్టలకో మనం కోపం త్వరగా వస్తూ ఉంటుంది. అటువంటి వాటిని కూడా కొంచెం మనం నిగ్రహించుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఈ విధంగా తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల జరుగుతుంది. ఇకపోతే చతుర్థంలో శుక్రుని యొక్క సంచారం మనకి మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. వాహన యోగం, గృహంలో మంచి వాతావరణం, పిల్లలతో వాతావరణం, మంచి వాతావరణం, తల్లిదండ్రులతో, మన కుటుంబంలో ఎవరెవరైతే ఉమ్మడి కుటుంబంగా మనం ఉంటున్నామో ఆ ఇంట్లో ఎవరెవరైతే ఉంటామో వాళ్ళందరితో సఖ్యతగా ఉండటం, ఈ జాతకుడే విద్యార్థి అయినా లేదా వీరి పిల్లలు విద్యార్థులైనా చదువు విషయంలో కూడా కొంచెం ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి చతుర్థ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల మనకి జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే కేతు కూడా చతుర్థ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శుక్రుడు కేతు ఇద్దరు కూడా శుక్రుడు వాళ్ళ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇంచుమించుగా అవే ఫలితాలని తద్భిన్నమైనటువంటి ఫలితాలని మనకి కేతు ఇస్తూ ఉన్నాడు. పిల్లలు ముందుకు వెళ్ళలేకపోవడం, కొంచెం ఇబ్బందులు కలగటం, ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు శుక్రుడు, కేతువు చేసే పని ఈయన చేస్తూ ఉంటారు. సహజమే కదండి, మనకు అందరికీ తెలుసున్నదేగా, ప్రతి వాళ్ళు అనుభవిస్తున్నదే. మనల్ని ముందుకు లాగాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, పైకి లాగాలని, కొంతమంది వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కేతువు కూడా అదే విధంగా శుక్రుడు పైకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేతు కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కేతు చూపిస్తూ ఉంటాడు. ఇకపోతే అష్టమ స్థానంలో శనిగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వక్రగతిలో ఉన్నాడు కాబట్టి. అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావం మీకు తెలుసున్నదే కదండి. అందుచేత కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి, ఇంకా బాగా పెద్దవాళ్ళు ఉండి బెడ్ రిడెన్ అయినటువంటి వాళ్ళు ఉన్నట్టయితే వారి పట్ల కొంచెము తగు జాగ్రత్త తీసుకోవడం కూడా చాలా అవసరము. అలాగే కొంచెము
ఈ పనిలో చేసేటటువంటి ఈ వృత్తి ఏదైతే ఉందో దానిలో కొంచెం ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే కొంచెం విచారం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చర్మము రోగాలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అజీర్ణం, తిన్నది అరక్కపోవటం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కఠిన చిత్తం అంటే మనసు కొంచెం బండబారిపోతూ ఉంటుంది. ఒక పని చేసేటప్పుడు ఇంతకుముందు ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు ఆలోచించారండి, కొంచెం కఠినత్వం పెరుగుతుంది. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇక్కడ మనకి అష్టమ స్థానంలో శని యొక్క సంచార ప్రభావంగా మనం చెప్పుకోవచ్చు, అష్టమ శని యొక్క ప్రభావంగా. ఇకపోతే దశమ స్థానంలో రాహు యొక్క సంచారం మనకు కొంచెము ఇబ్బందికరమైనటువంటి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చెడ్డవారితో అంటే చెడ్డ అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం సహవాసం చేయవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. తప్పదు, జీవితంలో అందరితోటి చేయవలసే ఉంటుంది, అందరితో కలిసి నడవలసే ఉంటుంది. కానీ తగు జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళ చేతుల్లోకి మనం వెళ్ళకూడదు. వాళ్ళ వల్ల ఏవైతే వాళ్ళని ఎందుకని అంటున్నావు నీచ జనం అని అనడానికి కొన్ని కారణాలు ఉంటాయి. వారు జోలం ఆడటమో లేకపోతే మద్యం సేవించటమో ఇట్లాంటివి ఏవో ఉంటాయి. లేకపోతే మంచి నీచతనం అనం కదండి. అందుచేత వాళ్ళ దగ్గర ఇప్పుడు కానీ మంచి కన్నా చెడు మనిషిని చాలా ఆకర్షించేస్తుంది. అందుచేత అటువంటి ఆకర్షణకు లోను కావద్దు. అది ఈ విషయాలన్నీ కూడా మనకి రాహువు ఇక్కడ దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల మనకి అవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇకపోతే వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ధనం ఖర్చు అవుతుంది. అయితే ఆ ధనం ఏంటంటే మంచి పనులకే, అంటే దైవానికి సంబంధించి కావచ్చు, లేదా ఇంట్లో ఎవరికో ఒకరికి ఉపయోగపడే వస్తువు కొనడం గురించి కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మీకు కావచ్చు, దేనికైనా సంబంధం ఏంటంటే ఒక మంచి పనికి ఖర్చు పెట్టినట్టుగానే మనం భావించుకోవక్కర్లా, మంచి పనికే ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఈ వ్యయ స్థానంలో గురువు సంచారం వల్ల ఆ విధమైనటువంటిది కొంచెం డబ్బులు ఖర్చు ఎక్కువ మనకి సూచిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ నవగ్రహాల వల్ల మనకి మిథున రాశి వారికి కలిగేటటువంటి ఫలితము. చేత మనం ఎప్పుడు చెప్పుకుంటున్న విధంగానే నవగ్రహాలకి ఇది మాత్రం ఈ గ్రహాలను మనకు అనుకూలంగా ప్రసన్నంగా చేసుకోవటానికి ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహాలకు సంబంధించిన స్తోత్రాలు కానీ చదువుకోవటం అనేది, తద్వారా ఆ ఫలితాన్ని మీరు చాలా త్వరలోనే మీ అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు. ఇంచేత ఈ నవగ్రహాలకు సంబంధించి కానీ నవగ్రహాలే స్తోత్రాలు కానీ తప్పకుండా పఠించండి. అంతా మంచిది. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 7వ తారీఖు 9వ నెల 2024 వరకు ఈ వారం రోజులు కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు బుధుడు కర్కాటకంలో ఒకరోజు అంటే జన్మంలో, అలాగే ద్వితీయ స్థానంలో ఒక 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జన్మంలో బుధుడి యొక్క సంచారం సుఫలితాలు ఒక్కరోజు ఇవ్వదు, కానీ మిగతా 6 రోజులు మాత్రం మనకి చక్కటి ఫలితాలని మనకి 2వ స్థానంలో సంచారం చేసేటప్పుడు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. తద్వారా ఏంటంటే కొంచెం ధనం వ్యాపారం బాగా జరిగే అవకాశం ఉంటుంది. ధనం ఎక్కువ లభించే అవకాశం ఉంటుంది మనం ఊహించిన దానికన్నా. అలాగే కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. మాటలో సౌమ్యం ఉంటుంది. మామూలుగా సహజంగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా బుధుడు అనేటటువంటి వాడు చాలా సౌమ్యుడు. ఆయన పేరే సౌమ్యుడు. ఆయనకు సంబంధించిన వారాన్ని కూడా సౌమ్యవాసరం అని చెప్పి మనం సంస్కృతంలో చెప్పుకుంటూ ఉంటాము. ఆ విధంగా మాటలో ఒక చక్కటి ఆప్యాయత అనురాగాలతో ఎవరితో మాట్లాడటం అనేటటువంటివన్నీ కూడా మనకి ఈ 6 రోజులు జరుగుతూ ఉంటాయి. ఈ 4వ స్థానంలో సంచారం బుధుడి వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారం అవి కూడా చాలా బాగా జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ధనం కూడా వస్తుంది. ఇకపోతే 3వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చూసారా, అది జరుగుతున్నది. ఈ వారం రోజులు కూడా ఆయన అక్కడే సంచారం చేస్తూ ఉన్నారు. ఆ వారం రోజులు కూడా 3వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల మనకి చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు, సహాయ సహకారాలు అందరి దగ్గర నుంచి కూడా మనకి లభిస్తూ ఉంటాయండి. అలాగే అన్నదమ్ములు కావచ్చు, సేవకులు కావచ్చు,
ఇవన్నీ కూడా మనకి క్రయ విక్రయాలు అంటే ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా కూడా మనకి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడి వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే ఆయనతో పాటుగా తృతీయంలో అంటే కన్యా రాశిలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతోందండి. కేతు యొక్క సంచారం కూడా 3వ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అందులో ఏమాత్రం కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందరి యొక్క సహాయ సహకారాలు ఇంటి దగ్గర కావచ్చు, వ్యాపారం దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే వారి యొక్క అందరి యొక్క సహాయ సహకారాలు కూడా బాగుంటాయి మనకి. అలాగే కొంచెం మనకి ఏదో ఒక దేవస్థానాలకు వెళ్ళటము, అదో గంగా నదీ స్నానాలు ఇట్లాంటివి జరిగే అవకాశం కూడా బాగానే కనిపిస్తూ ఉన్నదండి. అలాగే నష్టపోయినటువంటి ద్రవ్యం ఏదైనా ఉన్నట్టయితే అది కూడా తిరిగి లభించేటువంటి అవకాశం మనకి ఈ కేతు తృతీయ సంచారం వల్ల మనకి కలుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే 7వ స్థానంలో శని యొక్క ప్రభావంగా మనం చెప్పుకోవాలి. అలాగే చెప్పుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే శని ఒక్కడికి మూలాన అక్కడ ఏంటంటే ఇంట్లో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు కొంచెం మన మాట కొంచెం పొసగకపోవటం, లేకపోతే మనం ఏదైనా మాట్లాడితే వాళ్ళు కొంచెం బాధపడటం, అలాగే ఎవరితోటైనా జాయింట్గా వ్యవహారం చేస్తున్నట్టయితే, వ్యాపారం కానీ మరొకటి చేస్తున్నట్టయితే వాళ్ళకి మీకు కూడా మాటలో కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ విధమైన ఫలితాలు శని యొక్క 7వ స్థానం వల్ల వస్తూ ఉంటాయి. అలాగే రాహు యొక్క సంచారం భాగ్యస్థానంలో జరుగుతోంది. అది కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వదండి. ఆ భాగ్యాలు అనేటువంటివి చదువు విషయంలో కావచ్చు, భార్య పిల్లల విషయంలో కావచ్చు, మిత్రుల విషయంలో కావచ్చు, క్రయ విక్రయాలలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఎందులో అయినా సరే కొంచెము ఆయన వెనక్కి లాగేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఇక్కడ భాగ్యస్థానంలో రాహు సంచారం. ఇక్కడ ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. లాభస్థానం కాబట్టి మనకి ఊహించిన దానికన్నా ఎక్కువగా మనకి లాభం కలగటం అనేటువంటి ఉంటుంది. అట్లాగే అన్నగారులు వాళ్ళు కూడా మనకి కొంచెం సహకారం అందజేయడం ఉంటుంది. ధనార్జన బాగుంటుంది. ఇక లాభస్థానం కాబట్టి అలాగే మీరు చేసే పనిలో కూడా మంచి నైపుణ్యం చూపించగలుగుతారు. అలాగే ఆయుర్దాయం కూడా బాగుండే అవకాశం ఉంటుంది. అలాగే కళల యందు కూడా మంచి మనకి లాభస్థానం కాబట్టి ఎవరికైనా ఇందులోనే కళల్లో కూడా ప్రవేశం ఉన్నట్టయితే వాళ్ళకు కూడా రాణించడం జరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతుంది. ఇకపోతే వ్యయస్థానంలో కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, వ్యయస్థానంలో మనం తీసుకున్నట్టయితే కొంచెం అనుకూలమైన ఫలితాల్లో కుజుడు యువజాలుడు. తద్వారా మనకి ఏం జరుగుతుందంటే కొంచెం శత్రువుల భయం, మనోవిచారము ఇట్లాంటివి జరిగే అవకాశం ఉన్నది. వేరే ప్రదేశాల్లో ఎక్కువ తిరగటం అంటే ఈ వారం రోజుల్లో కొంచెం ప్రయాణాలు, అక్కర్లేని ప్రయాణాలు చేయవలసి ఉండటము, అలాగే కొంచెం ధన నష్టము, ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి ఏ స్థానంలో కుజుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. ఇక చంద్రుడి గురించి చెప్పుకునేది ఏమిటంటే జన్మంలోను, ద్వితీయంలోను, తృతీయంలోను, చతుర్థంలోను తిరుగుతూ ఉన్నాడు. ఏ రాశి వారు చెప్పుకున్నా ఇక్కడ చెప్పుకున్నా ఒకటే. మనసు కాస్త ఒకరోజు ఒక రకంగా సంతోషంగా ఉంటుంది, పొద్దుట హాయిగా ఉంటే సాయంత్రం కొంచెం ఏదో బాగుంటుంది, ఇంకో రకంగా ఉంటుంది. పొద్దుట ఒక రకంగా ఉంటే రాత్రి ఒక రకంగా, ఈ విధంగా స్వభావం ఉంటూ ఉంటుంది. కానీ అన్నిటికీ కారకుడు మాత్రం మనం చేసే పనులు ఏది కనబడాలన్నా మన నిష్ఠ కనబడాలి అంటే మాత్రం చంద్రుడిని పరిగణలోకి తీసుకోక తప్పదని ఆయన బేస్ చేసిన అసలు గోచారం అంతా కూడా చెప్పేది. ఓకే, ఈ విధమైన ఫలితాలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు అందరూ కూడా తప్పకుండా ఈ నవగ్రహాలకు సంబంధించి మనం చెప్పుకుంటున్న విధమే, కొత్త విషయం చేయని కాదు. జ్యోతిషం అంతా ఆధారపడి దేని చుట్టూ తిరుగుతుందండి. 12 రాశులు, ఈ నవగ్రహాలు అంతే. మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 830 కోట్ల జనాభా యొక్క స్థితిగతులు, ఆలోచన విధానాలు, ధనం ఉండటం లేకపోవటం, ఆరోగ్యం ఉండటం లేకపోవటం, ప్రతిదీ జీవితంలో జరిగే ప్రతి పనికి నవగ్రహాలు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇది మామూలే, కామనే చేత చేసుకోండి. అంత జరుగుతుంది, శుభం పోయారు. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 7వ తారీఖు 9వ నెల 2024 వరకు సింహరాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మంలోనే రవి బుధల యొక్క సంచారం జరుగుతుంది. రవి
మొత్తం వారం అంతా కూడా ఇక్కడ జన్మల్లోనే రవి ఉన్నారు. రవి జన్మల్లో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడండి. ఆయన రవి కొంచెం మనోసంచలనం కలిగిస్తూ ఉంటాడు, ధన వ్యయాన్ని కలిగిస్తూ ఉంటాడు. జన్మల్లో ఉన్నప్పుడు ఏదైనా పని మొదలు పెడితే ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయ వ్యవహారాలు కూడా ఎక్కువగా చక్కబెట్టడం జరుగుతుంటుంది. అందులో విజయం సాధించామా లేదా అనేది పక్కన పెట్టండి. ఏదైనప్పటికీ కూడా అక్కర్లేని ఈ రాజకీయ వ్యవహారాలన్నింటిలో వేలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే వార్తా శ్రవణం, కొత్త కొత్త విషయాలన్నీ కూడా మీరు వినవలసి రావచ్చు. అకాల భోజనం, ఈ విధమైనటువంటి ప్రభావాలు రవి జన్మంలో సంచారం చేయడం వల్ల వచ్చేటి ఫలితాలు. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో ఒకరోజు, ఆ వ్యయ స్థానంలో బుధుని యొక్క సంచారం ఒక్కరోజు బాగుండదు. అలాగే ద్వితీయ స్థానంలో జన్మంలో బుధుని యొక్క సంచారం 6 రోజులు జరుగుతుంది. అంటే వ్యయంలోనూ జన్మంలోనూ జరుగుతోంది. ఆ 2 జాగాల్లోనూ కూడా మనకి బుధుని యొక్క ఫలితాలు అనుకూలమైన ఫలితాలు రావు. మనం అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు వచ్చి కొంచెం డబ్బులు త్వరగా చూడమని కొంచెం తొందర పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇవ్వాల్సిన వాడు ఎవరైనా ఉంటే ఇస్తారండి, కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి చెప్తారే కానీ ఆ డబ్బులు మాత్రం ఈ వారంలో మీకు ఈ బుధుని యొక్క వ్యయ జన్మస్థానాల సంచారం వల్ల జరగనటువంటి విషయం. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నటువంటి ద్వితీయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదేంటంటే ధనం విషయంలో, కుటుంబంలో భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, మన ఇంట్లో ఎవరెవరైతే ఉంటామో కలిసి అందరి విషయాల్లో కూడా బాగుంటుంది. అలాగే ధన విషయంలో కూడా కొంచెం లోటేమీ కాననీయుడు శుక్రుడు కాబట్టి కాస్త మీకు సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ వీటిలో ఉన్న లలిత కళల్లో దేనికైనా ప్రవేశం ఉన్నట్టయితే ఆ విషయాల్లో కూడా మీరు ఆ లలిత కళల విషయాల్లో కూడా మీరు రాణించే అవకాశం బాగానే ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు శుక్రుడు వల్ల కలుగుతాయి. ఇక కేతు వల్ల ద్వితీయ స్థానంలో ఇప్పుడు ఏవైతే శుక్రుడు వల్ల మనం అనుకున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. అంటే కళ్ళకు సంబంధించి కాదు, అలాగే కుటుంబంలో మన మాట ఇంకొకరికి ఇబ్బంది కలిగించేటట్టుగా ఉండటం, లేకపోతే వాళ్ళ మాట మనకి ఇబ్బంది కలగటం. అలాగే ధనం ఈయనేమో రావడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయనేమో కొంచెం ధనం చేతికి అందాల్సిన ధనం అందకుండా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ద్వితీయ స్థానంలో కేతు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ఇకపోతే ఇక్కడ 6వ స్థానంలో శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. 6వ స్థానంలో శని యొక్క సంచారంగా, ఎందుకంటే శని 7వ స్థానం కుంభరాశిలో ఉన్నప్పటికీ వక్రగతికి మూలంగా 6వ స్థానంలో ఉన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాము. అదేవిధంగా 6వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం మనకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు ఏమైనా మనకు రావాల్సిన బాకీలు ఉన్నట్టయితే అవన్నీ ఈ వారంలో మనకు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉంటే పడి ఉన్నాం, వాడు బాకీ తీర్చాలి, ఈ వారంలో తీర్చే అవకాశం కూడా మనకి ఈ శని యొక్క ప్రభావం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 8వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. రాహు యొక్క సంచారం 8వ స్థానంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇకపోతే 10వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. అక్కడ కూడా మనకి గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమీ ఇవ్వజాలనండి. కొంచెం ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ, ధనం రావటం పోవటం అనేటువంటి విషయాల్లో కానీ కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక ఏకాదశ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారము చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. లాభస్థానం కాబట్టి కుజు కోపం రాకుండా, అదే ఆ కోపం తగ్గించుకోవటం, కొంచెం అలాగే రావాల్సినటువంటి లాభాలు రావటము, అలాగే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వటము, అలాగే అందరి యొక్క సహాయ సహకారాలు అందటము, ఇవన్నీ కూడా మనకి బాగుంటాయి. మీరు చేసేటటువంటి మీలో కొన్ని నాయకత్వ లక్షణాలు మామూలుగానే ఉంటుంటాయి కుజుడి వల్ల. అంతేచేత ఆ విషయాల్లో అన్నింటిలో కూడా మీదే పై చేయిగా ఉంటూ ఉంటుంది. కుజుడు ఈ వారం రోజులు కూడా మీకు ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా ఈ విధమైన ఫలితాలను కుజుడు వల్ల కలుగుతుంటాయి. ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాల అనుకూలత ప్రతికూలతలు మామూలు సహజం. దీని గురించి మీరు చేసే ప్రయత్నం ఏ ఒక్కటి మారద్దండి. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉందని కానీ, లేకపోతే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని కానీ, ఏ విధంగానూ కూడా మీరు చేసే పనిలో అలసత్వం కానీ, లేకపోతే వీటిని కాలిక్యులేట్ చేసుకుని చేయటం కానీ వద్దండి. 6 రకాలుగా మనిషి తన ప్రయత్నాలు తను చేస్తే 7వ రకంగా
దైవం సహకరిస్తుంది. ఆ దైవం ఎవరండి? నవగ్రహాలని దైవంగా మనం చెప్పారు పూర్వం శాస్త్రకారులు. చెప్పుకున్నాం, చాలాసార్లు మనం చెప్పుకున్నాం. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని శాస్త్రం. ఆ జనార్దనుడే నవగ్రహాలు. ఈ విధంగా మనం చేసినటువంటి కర్మాలు మంచి కర్మ అయితే మంచి ఫలితాలు, చెడ్డ పనులు చేస్తున్నట్టయితే చెడ్డ ఫలితాలు మనకి ఈ నవగ్రహ రూపాలలో ఉండి మనకు అందజేస్తూ ఉంటారు. అందుచేత అది ఆయనే మనం దైవంగా భావించుకోండి. వాటిని రోజు ప్రార్థన చేయండి, అంతా శుభం జరుగుతుంది. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 7వ తారీఖు 9వ నెల 2024 వరకు కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి శుక్రుడు ఈ వారం అంతా కూడా జన్మంలోనే ఉన్నారు. జన్మంలో శుక్రుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తారు. ఆయన ఆరోగ్యం బాగుంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, కుటుంబంలో సభ్యులందరూ అనుకూలంగా ఉంటారు. ఈ విషయం ఆ విషయం లేదని అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి లాభం, అంటే వ్యాపారాల్లో లాభం కావచ్చు, లేదా గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, అక్కడ కూడా మీకు మంచి అందరూ సహాయ సహకారాలు అందించడం, మీరు చేసే పని మీ బాస్ మెచ్చుకోవటము, లేదా ఇట్లాంటివి అంతా కూడా మీకు బాగుంటుంది. అలాగే మీకు లలిత కళల్లో ఏదైనా ప్రవేశం ఉన్నట్టయితే, ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వాటిలో కూడా చాలా చక్కగా మీరు రాణించగలుగుతారు. భోగాలన్నీ అనుభవించడానికి కారకుడు శుక్రుడే. డబ్బులు లేకపోయినా సుఖాలు అనుకూలమైన ప్రదేశంలో కనుక శుక్రుడు ఉన్నట్టయితే సకల భోగాలు అనుభవిస్తూ ఉంటారు. అందుచేత ఈ సుఖాలన్నీ కూడా సర్వసౌఖ్యాలు అనిపించడానికి ఒక అనుకూలమైనటువంటి ప్రదేశం. భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత మరింత ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఈ శుక్రుని యొక్క జన్మంలో. అలాగే అదే జన్మంలో కేతు సంచారం కూడా జరుగుతోంది. కేతు సంచారం 1వ స్థానంలో అస్సలు ఏమాత్రం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. మనకి శుక్రుడు ఏవైతే ఇస్తూ ఉన్నాడో లలితకాలను వదిలిపెట్టండి, మిగతా విషయాల్లో ఆయన కేతువు మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే మనకి విచిత్రమైనటువంటి వస్తువులు కొనటం, డబ్బులు వృధా చేసుకోవటం, అలాగే విష జంతువుల యొక్క ప్రభావం మన మీద పడటము, లేదా చోర భయం, కొంచెం దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే దొంగతనం అంటే ఏదో దొంగల పూర్వకాలంలో మనం బాలమిత్ర చందమామలో చదివినట్టే అని ఎక్కర్లేదండి. మనం వెళ్తున్నాం, ఇక్కడ జేబులోంచి ఒక 500 రూపాయల నోటు పడిపోయింది, లేదా పర్సు పోయింది, బస్సులో పోయింది, ఎక్కడ పోయింది. అలాగే కొంచెం చెడ్డవాడితో కొంచెం స్నేహం కూడా కొంచెం ఈ సమయంలో స్నేహం చేసే పరిస్థితులు కనబడతాయి. అలాగే తద్వారా వాళ్ళతో చెడ్డవాడితో చేరితే ఏం జరుగుతుందండి? మంచి రాదు. అలాగే చెడ్డవాడితో చేరితే చెడ్డే వస్తూ ఉంటుంది. ఆ విధంగా కొంత ధనం నష్టపోయే అవకాశం కూడా మనకి జన్మంలో కేతు యొక్క సంచారం వల్ల కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే 5వ స్థానంలో శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. 5వ స్థానంలో శని యొక్క సంచారంగా చెప్పుకోవడం ద్వారా, అంటే వక్రగతి మూలాన 5వ స్థానంలో చెప్పుకోవటం వల్ల కొంచెము మనకి ఇక్కడ సంతానం కొంచెం చదువులో వెనకబడటము, లేకపోతే పిల్లలు దెబ్బలాడుకునేది గొడవ లేటము, లేదా పిల్లల గాయాలు అవటము, లేదా పిల్లలకి కొంచెం ఆరోగ్యం బాగలేకపోవటము. ఈ విధంగా ఇది జాతకుడికే కనుక అయినట్టయితే ఆయనకు కూడా కొంచెం ఒంట్లో బాగా లేనటువంటి పరిస్థితి ఏర్పడటము, ఈ విధమైనటువంటివి కొంచెం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఏదో గుడికి వెళ్ళాలనుకున్నాం ఈ వారంలో, అది కూడా వెళ్ళలేకపోతూ ఉంటాము. ఎందుకంటే మనసు నిలబడగలదు, ఏదో కారణాలు అడ్డొస్తూ ఉంటాయి. నువ్వు కనీసం దేవుడికి చెప్పుకుందాం, మన బాధ విన్నవించుకుందాం అని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దానికి కూడా అవకాశం కలగదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శని 5వ స్థాన సంచారం వల్ల మనకి కలుగుతూ ఉంటాయి. ఇకపోతే 7వ స్థానంలో రాహు ఉన్నాడు. 7వ స్థానంలో రాహు సంచారం వల్ల భార్యాభర్తల మధ్యన చిన్నపాటి గొడవలు జరిగేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఎవరితోనైనా జాయింట్గా ఇద్దరు కలిసి పెట్టుబడి పెట్టుకుని అలా వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, 2, 3, 4, 5 అట్లా ఆ విధంగా చేస్తూ ఉన్నట్టయితే వారి మాటకి మీ మాటకి కూడా కొంచెం వ్యత్యాసం ఉంది. కొంచెం చిన్నపాటి తగాదాలకి అవకాశం
ఉంది. తద్వారా కొంచెం ఆ విషయాలకు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మనం అనుకున్నాం కదండి, పిల్లలు చదవటం ఒక భాగ్యం, పిల్లల ఆరోగ్యంగా ఉండడం ఒక భాగ్యం, మన ఆరోగ్యంగా ఉండడం ఒక భాగ్యం, మనకు డబ్బులు రావడం ఒక భాగ్యం, ప్రతిదీ భాగ్యమేనండి. ఆ విధంగా 9వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల చక్కటి ఫలితాలన్నీ కూడా, చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా, పిల్లల ఎదుగుదల అన్ని రకరకాలుగా అవన్నీ కూడా బాగుంటాయి. ఈ విధమైన ఫలితాలని గురువు మనకు కల్పిస్తూ ఉన్నాడు ఈ వారం రోజులు. తదుపరి దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనిపిస్తుంటుంది. వృత్తిపరంగా కొంచెం కొన్ని సందర్భాలలో మన మాట తీరే మనకి ఇబ్బందికి, అంటే ఈ రాశి వారికి, ఈ కన్యా రాశి వారికి దశమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు కాబట్టి వారి మాట తీరే వారికి కొంచెం సహాయ నిరాకరణకి, తద్వారా కొంత ధన నష్టానికి, మిత్రత్వ నష్టానికి, ఇలాంటివన్నీ కొన్ని జరిగే అవకాశాలు మనకి దశమ స్థానంలో కుజుడు వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో ఒకరోజు బుధుని యొక్క సంచారము, వ్యయ స్థానంలో బుధుని యొక్క సంచారము ఒక 6 రోజులు జరుగుతూ ఉన్నాయి. అంచేత ఇక్కడ మీకు ఏంటంటే ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం ఒకరోజు అనుకూలమైన ఫలితాలు ఇచ్చిన, వ్యయ స్థానంలో 6 రోజులు కూడా మనకి అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమి మనకి బుధుని వల్ల గోచరించట్లేదండి. ఏదైనా అమ్మాలి, కొనాలి, క్రయ విక్రయాలన్నీ మనం ఏదైనా చేయాలనుకుంటే అందులో మనకి అంత లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉండదు. అసలు కొన్ని సందర్భాల్లో క్రయ విక్రయాలు జరగడం కష్టమవుతూ ఉంటుంది. అంటే అది వ్యాపారం కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా సరే ఆ విధమైనటువంటివి. అలాగే మీరు ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ ప్రయత్నం మనకి సఫలతనివ్వదండి, చేత వెనకపడుతుంది. మళ్ళీ వారానికో మళ్ళీ బుధుడి యొక్క అనుకూలం ఎప్పుడు వస్తుందో ఆనాటికో మిగతా గ్రహాల అనుకూలతను బట్టో అప్పుడు వస్తుంది. కానీ ఈ వారంలో ఈ బుధుడు మాత్రం మీరు ప్రయత్నిస్తున్నటువంటి కార్యాలు సఫలీకృతం కాకుండా చూస్తూ ఉంటాడు. అలాగే నూతన విషయాల్లో కూడా కొంచెం మీరు పాల్గొనడం ప్రయత్నం చేస్తారు, కానీ అవి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వండి. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడి వల్ల మనకి 6 రోజులు ఇక్కడ వ్యయ స్థానంలో ఉండటం వల్ల లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా చంద్రుడి గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదండి. ఏకాదశ, ద్వాదశ, జన్మ, ద్వితీయ స్థానాల్లో చంద్రుడి యొక్క గమనం జరుగుతుంది. మనసంతా అది ఎప్పుడు ఊగుతూనే ఉంటుంది. అంచేత సర్వసహజం. అంచేత ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి ఈ కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఏదేమైనా మీ ప్రయత్నాలు ఏది మానవద్దు. గ్రహాల యొక్క అనుకూలత ఉందా లేదా అని పక్కన పెట్టండి. నవగ్రహాల్ని మీరు శాంతింప చేసుకోవడానికి మీరు జపం చేస్తూ ఉండండి. మీ ప్రయత్నం కూడా మీరు చేస్తూనే ఉండండి. చక్కటి ఫలితాలు మీకు భగవంతుడు అనుకూలంగా మీకు ప్రసాదిస్తాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ప్రయత్నం మాత్రం లోపం ఉండొద్దండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వీటిని చూసి మాత్రం దీని మీద పూర్తిగా ఆధారపడవద్దు. మీ ప్రయత్నం 6 వంతులు, ఒక్క వంతే భగవంతుడు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం గోచారం మాత్రమే, పూర్తి జాతకం కూడా కాదు. జాతకం రాయించుకుని దానికి అనుసంధానం చేసుకుంటే పూర్తి ఫలితాలు వస్తాయి. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 7వ తారీఖు 9వ నెల 2024 వరకు, అంటే ఈ వారం రోజులు తులారాశి వారికి వార ఫలాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము వార ఫలాలు మాత్రమే. దీన్ని గోచార ఫలితము అంటారు. ఇది జాతకానికి అనుసంధానం చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే కరెక్ట్ అయినటువంటి ఫలితాలు మీకు లభ్యమవుతాయి. జాతకము నిష్ణాతులైనటువంటి జ్యోతిష్య చేత రాయించుకోండి. మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. ఎవరైనా మీకు అందుబాటులో ఉంటే రాయించుకోండి. లేదో మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. మా నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు తులారాశి వారికి గోచార ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము. శని భగవానుడు పంచమంలో ఉన్నప్పటికీ వక్రగతి చేత చతుర్థంలో ఉన్నట్టుగా భావించుకుంటున్నాము. అంటే అర్ధాష్టమ శని నడుస్తున్నది తులారాశి వారికి ఈ వక్రగతిలో ఉన్నంత కాలము. అందుచేత
అర్ధాష్టమ శని అంటే దీన్ని కంటక శని అంటారు. కంటకము అంటే ముళ్ళు. ముళ్ళు కనుక కాల్లో గుచ్చుకుందనుకోండి, ఎంత బాధిస్తుందో అంతగా ఈ శని బాధిస్తాడు. ఇది 140 రోజులు, చాలా రోజులు గడిచింది, ఇంకా చాలా రోజులు గడవలసి ఉన్నది. ఏదైనా ఇప్పుడు వచ్చేటటువంటి వారంలో మాత్రం అర్ధాష్టమ శని ఫలితంగానే మనం తీసుకుంటున్నాము. ఇకపోతే 6లో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. 6లో రాహు యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. 6లో చక్కటి ఫలితాలు ఇవ్వటం ద్వారా మనకి అప్పులు మనకి ఇవ్వాల్సిన వారు ఎవరన్నా ఉన్నట్టయితే మనకి వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు. ఎప్పటి నుంచో మొండి బాకీలు కూడా వసూలవుతాయి. అలాగే మనం ఎవరికైనా ధనం ఇవ్వాల్సి ఉన్నట్టయితే వాళ్ళ బాకీలు కూడా తీర్చుకోవడం జరుగుతుంది. అలాగే శత్రువులు ఎవరన్నా ఉన్నట్టయితే మీకు వాళ్ళు కూడా ఆ శత్రువుతో విడనాడి మీతో మిత్రత్వంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీకు కలహం ఎవరితోటి ఇదివరకు ఎవరితోనో కలహాలు జరిగి ఉన్నట్టయితే వాళ్ళు కూడా కలహాన్ని విడనాడి మీతో మిత్రత్వమే కలుపుతూ ఉంటారు. అలాగే మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా ఈ వారంలోనూ మనకి రాహు వల్ల సంభవిస్తూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వచ్చేటటువంటిది ఏంటంటే గురు బలం లేదని అర్థము. తద్వారా మనకి కొంచెము కళత్ర పీడ, అలాగే కొంచెం ఎక్కువగా దుఃఖం కలగటము, అకస్మాత్తుగా ఏదైనా కొంచెం చెడు వార్తలు వినటం సంభవించటము, ఆ విధమైన అష్టమ స్థానం కదండి. అకస్మాత్తుగా ఏదైనా కొంచెం దుర్వార్తలు వినటం కానీ జరగటం కానీ జరుగుతుంది. అలాగే ధన నష్టం కూడా చాలా ఎక్కువగానే జరిగే అవకాశం ఉంది. అలాగే కొంచెం పరాభవం కూడా మన దగ్గర కొన్ని ఊహించినటువంటి పరాభవాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధమైనటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గురువు అష్టమంలో ఉండటం వల్ల సంభవిస్తూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. కుజుని యొక్క సంచారం భాగ్యస్థానంలో మనకి చక్కటి ఫలితాలు అయితే మనకు అందజేయదండి, కొంచెము కష్టతరమైనవిగానే ఉంటాయి. దీనివల్ల మనకి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, తండ్రి అట్లాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం బెడ్ రిడన్ అంటే మంచాన్ని పట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం అలాంటివి కూడా కొన్ని మనం కోల్పోవలసి వస్తుంది. అలాగే మనకి లాభం అనిపించేటటువంటిది అంటే భార్య పిల్లలంతా సక్రమంగా ఉండటము, అదంతా మనకు ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం రోజులు కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాహు మూలన కాస్త ఆ తేళ్ళు, జర్రులు, పాములు ఇట్లాంటి వాటి వల్ల కొంచెం చికాకులు కలిగే అవకాశం ఉంటుంది. అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కుజుని వల్ల, భాగ్యస్థానంలో కుజుని వల్ల సంభవిస్తూ ఉంటాయి. ఇకపోతే ఎదురువారితో కొంచెం కోపం కూడా తగ్గించుకోవాల్సి వస్తుందండి. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఒక్కరోజు 10వ స్థానంలోను, తర్వాత 11వ స్థానంలోనూ ఆయన యొక్క సంచారం జరుగుతోంది. 10, 11 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా, అంటే ఒక్కరోజు మాత్రమే అక్కడ 10వ స్థానంలో సంచరిస్తాడు. తదుపరి 11వ స్థానంలో సంచరిస్తున్నారు. ఆ వారం రోజులు కూడా మనకి 2 స్థానాల్లోనూ కూడా సుఫలితమైనటువంటి ఫలితాలే మనకి ఇస్తూ ఉన్నారు. అంటే వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ఇక ఏకాదశి స్థానం అనేప్పటికీ లాభాలన్నీ బాగుంటాయి. అంటే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అన్ని విషయాల్లోనూ, మిగతా అన్ని విషయాల్లో కూడా మనకి కొంచెం లాభదాయకంగా ఈ వారం అంతా కూడా బుధుడు మనం సహకరిస్తూ ఉంటాడు. ఇకపోతే రవిని తీసుకున్నట్టయితే రవి మనకి ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, ఈ నవగ్రహాలలో ఏ గ్రహమైనా సరే గోచార రీత్యా కూడా కావచ్చు, జాతక రీత్యా కూడా, ఇది ఇప్పుడు అప్రస్తుతమైన విషయమే జాతక రీత్యా అనేది, కానీ 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ గోచార రీత్యా కావచ్చు లేదా జాతక రీత్యా కావచ్చు చక్కగా లాభిస్తూ ఉంటుంది, యోగిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి రవి 11వ స్థానంలో ఉన్న కారణంగా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఆయన వల్ల మనకు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ధనం విషయంలో కూడా కొంచెం బాగుంటుంది. అన్నదమ్ముల విషయంలో కూడా మనకి చాలా బాగుంటుంది. అలాగే మన వ్యవహారంలో చేసేటప్పుడు మన నైపుణ్యం కూడా బాగానే కనిపిస్తూ ఉంటుంది. అలాగే
ఆయుర్దాయం అంతా బాగుంటుంది, నైపుణ్యం ఉంటుంది. కళల మీద మీకు ఏదైనా పట్టు ఉన్నట్టయితే ఆ కళల్లో కూడా మీకు చాలా చక్కటి ఆదరణ లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అక్కడ ఉద్యోగ విషయంలో కూడా, ఎందుకంటే రవి రాజు కాబట్టి, నవగ్రహాల్లో రాజు కాబట్టి అక్కడ ఆ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అన్నీ కూడా బాగుంటుంది, చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నాడు. వ్యయస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల చాలా కొన్ని విషయాల్లో మనకి అనుకూలించకపోయినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం, అంటే బెడ్ కంఫర్ట్స్ ఇట్లాంటి విషయాల్లో మనకి చాలా చక్కగా మనకి శుక్రుని వల్ల ఫలితాలన్నీ కూడా బాగుంటాయి. అదేనే కాదండి, మొత్తం మీద చాలా విషయాల్లో మనకి శుక్రుడు మన భోగాలు అనుభవించడానికి కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి లలిత కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వారు కానీ, ప్రావీణ్యం ఉన్నవారు కానీ రాణించడానికి అవకాశం ఉంటుంది. అన్ని సుఖాలు ఇవ్వాలి అంటే శుక్రగ్రహం తర్వాతనే మరి నవగ్రహాలలో ఏ గ్రహం కూడా అన్ని సుఖాలను మనకు ప్రసాదించేటటువంటి గ్రహం లేదండి. ఈ విధంగా శుక్రుడు, అలాగే వ్యయస్థానంలో కేతు సంచారం కూడా జరుగుతోందండి. కేతు సంచారం కూడా మనకి కొంచెము చికాకు వ్యయస్థానంలో కేతు సంచారం కూడా మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తేటువంటిది. అలాగే కొంచెం ధన నష్టం జరిగేటట్టు అవకాశం ఉంటుంది. అలాగే మనోవిచారం కలిగేటట్టు ఉంటుంది. అలాగే శత్రువు భయం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఆయన కనుక అనుకూలంగా లేనప్పుడు మనకి ఏదో గుడికి వెళ్ళాలని, ఏదో మోక్షానికి సంబంధించినటువంటి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, గుడికి వెళ్ళాలి, దేవుడు దర్శనం చేసుకోవాలని, అటువంటి వాటిలో కూడా మీరు ముందుకు అడుగు వేయజాలరు. వెయ్యనివ్వడు ఈయన కేతువు. ఈ విధమైనటువంటి ఫలితాలు. ఇక చంద్రుడు మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు దశమ, ఏకాదశ, ద్వాదశ, జన్మ ఈ 4 రాశుల్లో కూడా చంద్రుని యొక్క సంచారం జరుగుతోంది. చంద్రుని యొక్క గురించి మనం చెప్పుకునేది ఏమున్నదని, ఒకరోజు అట్లా ఉంటుంది, ఒకరోజు కూడా కాదండి, గంటకి మంచిగా ఉన్నా సరే మంచి ఆలోచన వస్తాయి, చెడుగా ఉంటే ఇంకా చెడు ఆలోచన వస్తాయి. గంటకి మారిపోయే అవకాశం, అంటే చాలా ఫ్రీక్వెంట్గా చాలా త్వరగా మారేటువంటి అవకాశం చంద్రుడి వల్లే కలుగుతుంది. అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనం ఇక్కడ తులారాశి వారికి చెప్పుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మనం నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు ఉంటాయి, పంచాంగాల్లో మొదట్లో ఉంటాయి. లేదా గూగుల్లో కొట్టండి, లేదా సెర్చ్ చేయండి గూగుల్లో, లేదు యూట్యూబ్లో కూడా చాలామంది పెట్టే ఉండొచ్చు. అది కూడా ఎక్కడో దగ్గర మొత్తం మీద సంపాదించిన పంచాంగం అని అమ్ముతారు, తెలుసు కదండి అందరికీ. పంచాంగం తెలియని వాళ్ళు ఎవరున్నారు? అందులో మొట్టమొదట ఎవరు పంచాంగం తీసినా కూడా నవగ్రహాలు గురించి చెప్పకుండా పంచాంగమే లేదు కాబట్టి నవగ్రహాలు శ్లోకాలు ఖచ్చితంగా ఉంటాయి. శ్లోకాలు చదవలేను అనుకుంటే, నోరు తిరగదు అనుకుంటే బీజాష్ట్రాలు కూడా ఉంటాయి. అది కూడా గూగుల్లో సెర్చ్ చేయండి, లేదా ఎవరి చేత చేయించండి, ఒక పేపర్ మీద రాసుకోండి, అవి చేయండి. చేసినట్టయితే మీకు అంతా శుభకరమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీరు పొందగలుగుతారు. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 7వ తారీఖు 9వ నెల 2024 వరకు వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రవి సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుడు కనుక తీసుకున్నట్టయితే కర్కాటక, సింహ, కన్య, తులల్లో 4 రాశుల్లో సంచారం చేస్తున్నారు. కుజుడిని తీసుకున్నట్టయితే మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన బుధుడు కర్కాటకంలో 1 రోజు, సింహంలో 6 రోజులు సంచారం చేస్తున్నారు. ఇక శుక్రుడు కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు. అదే కన్యలో కేతు కూడా సంచారం జరుగుతూ ఉన్నది. ఇంకా శని తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. యథార్థానికి కుంభంలో ఉన్నారు, కానీ వక్రగతి చేత మనం తృతీయంలో ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ విధంగా నవగ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇక సప్తమంలో గురువు యొక్క సంచారం వృషభంలో జరుగుతున్నది. ఈ విధంగా అలాగే కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్లయితే అష్టమంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ఈ విధంగా నవగ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. వాటి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, రవి సింహంలో దశమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో రవి యొక్క సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి,
అలాగే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, చక్కటి ఇంట్లో కుటుంబ సభ్యులందరి యొక్క ఆరోగ్య సమస్యలను కూడా చాలా చక్కగా కాపాడుతూ ఉంటాడు ఈ వారం రోజులు రవి. ఇకపోతే చంద్రుడి గురించి మనం చెప్పుకున్నాం కదండి, అడుగడికి మారుతూ ఉంటుంది. కుజుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం కొంచెము అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. కొంచెము జాగ్రత్తగా ఉండవలసినటువంటి కుజుడు వ్యవహారం అష్టమంలో ఉండటం అనేది కొంచెము ఆయుర్దాయానికి సంబంధించినటువంటి కొంచెం విషయాలు ఉంటాయి కొన్ని, అది కొంచెం. అలాగే కొంచెం ఎక్కువ దుఃఖం, చాలా ఎక్కువ దుఃఖం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంట్లో బాగా పెద్దవాళ్ళు అయ్యి ఉండే అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే అలాగా కొంచెం అకస్మాత్తుగా కొన్ని దుర్వార్తలు వినవలసి రావచ్చు, కొన్ని దుర్ఘటనలు కూడా జరగవచ్చు, ఆ విధమైనటువంటిది. అలాగే ధన నష్టం జరగవచ్చు, కష్టం కలగవచ్చు. ఇట్లాంటివి పరాభవం అంటే ఎక్కడో మనకి పరాభవం కూడా జరిగే అవకాశాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనకి అష్టమంలో కుజుని యొక్క సంచారం వల్ల. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనము కుజుని యొక్క సంచారం 9లోను 10వ స్థానాల్లోనూ 9-10 స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. 9వ స్థానంలో బుధుని యొక్క సంచారం ఒక్కరోజు సుఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం మాత్రం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. లాభం బాగా, ఏదైనా వ్యాపారం చేసేవారికి లాభాలు బాగా ఉంటాయి. అలాగే ఉద్యోగం చేసేవారికి ఆ ఉద్యోగం చేసే ప్రదేశంలో లాభాలు రావచ్చు, లేదా కీర్తి ప్రతిష్టలు రావచ్చు, మంచిగా లేదు ప్రమోషన్ రావచ్చు. ఇట్లాంటి అవకాశాలు కూడా మనకి బుధుడు దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో మనకి ఇస్తూ ఉంటారు. ఆయన ఈ విధంగా మనకి మీ బుద్ధి బాగా వికసించేటటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ అష్టమ స్థానంలో సంచారం జరుగుతుంది, సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అనురాగాలు, ప్రేమానురాగాలు ఉంటాయి. పిల్లల మధ్యన ఆప్యాయతలు ఉంటాయి. తల్లిదండ్రులు కనుక ఉన్నట్టయితే వాళ్ళ ఎదుర మనకి భక్తి ప్రపత్తులన్నీ ఏర్పడతాయి. ఈ విధంగా గురువు యొక్క సంసారం అంతా కూడా చాలా చక్కటి ఈ వాతావరణంలో ఈ సప్తమంలో గురువు ఉన్న కాలంలో అంత శుభ ఫలితాలు కుటుంబంలో ఉంటాయి. ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి. పిల్లలుగా తీసుకోండి, భార్యను తీసుకోండి, తల్లిదండ్రులు తీసుకోండి, పెద్దలు తీసుకోండి, ఎవరు తీసుకున్నా కూడా సప్తమ స్థానంలో గురువు గోచార రీత్యా సంచరించేటప్పుడు చక్కటి ఫలితాలన్నీ కూడా కుటుంబం ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే ఇంకా రాహువుని కనుక మనం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో జరుగుతోంది. రాహు పంచమ స్థానంలో సుఫలితాలు ఇవ్వజాలండి. అక్కడ మనకి కొంచెం పిల్లలు చెప్పిన మాట వినకపోవటము, లేకపోతే పిల్లలకు గాయాలు అవటము, వాళ్ళ ద్వారా ఏదో సమస్య రావటము, ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం మనకి పంచమ స్థానంలో రాహు వల్ల కలిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే కేతువుని కనుక తీసుకున్నట్టయితే ఆయన ఏకాదశ స్థానంలో ఉన్నారు. ఆ ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి కేతువు ఇస్తూ ఉన్నారు. ఏంటంటే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండటం, అలాగే ధనార్జన విషయంలో సంతృప్తికరంగా ఉండటం, అలంకారం మీద ప్రీతి, అలాగే వ్యవహారంలో నైపుణ్యము, ఇట్లాంటివన్నీ కూడా మనకి 11వ స్థానంలో కేతు సంచారం వల్ల మనకు లభిస్తూ ఉన్నాయి. బుధుడి యొక్క సంచారం చెప్పుకున్నాం కదా, శుక్రుని యొక్క సంచారం కూడా మనకి ఏకాదశ స్థానంలో జరుగుతున్నది. శుక్రుని యొక్క సంచారం కూడా మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అనురాగం, ప్రేమానురాగాలు, ఆదాయం, భోగాలన్నీ అనుభవించటం, అనుభవంలోకి రావటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడు ఏకాదశ స్థానంలో. ఇక్కడ శుక్రుడు కేతు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరు కూడా 11వ స్థానంలో ఉన్న కారణంగా ఇద్దరు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి అందజేస్తారు. మనం చెప్పుకున్నట్టుగా సహజమే. కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటాయి. అది సర్వసహజం. అంచేత దేని గురించి భయపడద్దండి. దేని గురించి ఏదో భయపడిపోయి ఏదో మీరు తలపెట్టినటువంటి పనిని మానవద్దు. ఏమాత్రం మీరు చేయవలసిన పనులు అశ్రద్ధ కూడా చూపించవద్దు. మీరు ముందుకు వెళ్ళండి. 6 రకాలుగా మన ప్రయత్నం ఉంటే 7వ రకంగా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుచేత మీరు దేనికి భయపడాల్సిన పని లేదు. శుభప్రదమైన ఫలితాలన్నీ కూడా మీ అనుభవంలోకి త్వరలోనే వస్తాయి. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 7వ తారీఖు 9వ నెల 2024 వరకు
ధనువు రాశి వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో సంచరిస్తున్నాయి అనే విషయాలు తెలుసుకుని వాటి ఫలితాలు కూడా తెలుసుకుందాము. ఇప్పుడు రవి సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు, కుజుడు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నారు, బుధుడు కర్కాటకము సింహంలో 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే కర్కాటకంలో 1 రోజు మాత్రమే సంచారం చేస్తున్నారు, సింహంలో మాత్రం 6 రోజుల సంచారం జరుగుతూ ఉన్నది. ఇక గురువు కనుక తీసుకున్నట్టయితే వృషభంలో సంచారం జరుగుతూ ఉన్నది. శుక్రుడు కనుక తీసుకున్నట్టయితే కన్యలో సంచారం, శని ద్వితీయ స్థానం అయినటువంటి ఈ మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు. నిజానికైనా కుంభంలో ఉన్నప్పటికీ వక్రగతి మూలంగా మనము ఈ ఫలితాలనే మనం పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాము. రాహువు మనం తీసుకున్నట్టయితే చతుర్థంలో రాహు సంచారం జరుగుతూ ఉంది. అలాగే దశమ స్థానంలో శుక్ర కేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ రవి సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. మనకి భాగ్యస్థానంలో అంటే ఇక మనకు వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మనస్సు చంచలంగా ఉండటము, కొంచెం సాహస కృత్యాలు చేయడము, ధనం ఖర్చు ఎక్కువగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు అవ్వటము, అనుకోని ఖర్చులు రావటము, అలాగే ఏదైనా పని మొదలెట్టినట్టయితే ఆలస్యం అవటము, రాజకీయ వ్యవహారాలు అన్నీ కూడా కొంచెం అవి కూడా ముందుకు వెళ్ళకపోవటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం వల్ల మనకి జరుగుతూ వస్తాయి. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. భార్యాభర్తల మధ్యన, ఇంట్లో పిల్లలకి మీకు మధ్యన, మీ తల్లిదండ్రులు ఉన్నట్టయితే వారికి మీకు మధ్యన కొంచెము పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలాగే జాయింట్గా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే, ఎవరితోనైనా భాగస్వామ్యంలో చేస్తున్నట్టయితే అక్కడ కూడా కొంచెం మాట భేదాభిప్రాయాలు వచ్చేటటువంటి అవకాశం కూడా మనకి 7వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ వస్తున్నాయి. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8, 9 స్థానాలలో అంటే కర్కాటకం సింహరాశుల్లో సంచారం జరుగుతున్నది. 1 రోజు మాత్రమే కర్కాటకంలో జరిగి 6 రోజులు మళ్ళీ సింహంలో జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా 8, 9 స్థానాలలో బుధుని 8వ స్థానంలో కొంచెం అనుకూలమైన ఫలితం ఉంటుంది, కానీ 1 రోజే, దానివల్ల మీకు పెద్ద ప్రయోజనం లేదు. కానీ మిగతా 9వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రం ఆ 9 రోజులు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. మనకు రావాల్సినటువంటి భాగ్యాలన్నీ ఏవైతే ఊహిస్తున్నామో వాటిని రాకుండా, మనకు అందకుండా ఆ గురువు యొక్క ప్రభావం ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. మనకు అందాన్ని కూడా చేతికి వచ్చినట్టే ఉంటాయి, కానీ అనుభవంలోకి రావు. ఈ విధమైన ఫలితాలు బుధుడి వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే గురువు వృషభంలో సంచారం చేస్తున్నారు అంటే 6వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో సంచారం చేయటం గురువు యొక్క సంచారం శుభ ఫలితాలు ఇవ్వదండి. అలాగే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వవలసి ఉంటే వాళ్ళు ఇదిగో అదిగో వాయిదాలు వేస్తారు, కానీ మీకు రావాల్సిన డబ్బు చేతికి రాదు. అలాగే మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే కూడా ఈ టైంలో ఇవ్వలేరు. అలాగే బ్యాంకు కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు, ఎక్కడైనా మీరు లేదా పిల్లలకి చదువు గురించి లోను పెట్టచ్చు, లేదా ఇంటి గురించి లోనుకి అప్లై చేసినా కూడా ఈ వారంలో మీకు దేనికైతే అప్లై చేశారో ఆ ధనం మీకు చేతికి వచ్చే అవకాశం మనుషుల దగ్గర నుంచి కావచ్చు, బ్యాంకుల దగ్గర నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే మీకు దానం వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, చాలా లేవనే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఈ 6వ స్థానంలో గురు సంచారం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకు వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది మిత్రులుగా ఉన్నవాళ్ళు కూడా ఎందుకు మారుతారో తెలిసి శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువు 6వ స్థానం సంచారం ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో ఆయన సంచారం జరగడం వల్ల శుక్రుని యొక్క ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి. ఆయన ఉద్యోగ విషయంలో, ఉద్యోగ స్థానంలోనూ అట్లా ఉంటాయి. అన్ని భోగాలు కూడా చక్కగా అనుభవించగలుగుతారు మీరు. ఇలాంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా దశమ స్థానంలో ఆయన ఉండటం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు. ఒకవేళ మీలో ఏమైనా కళాతృష్ణ ఉన్నట్టయితే దాన్ని మీ
ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారనుకోండి, వాళ్ళు గుర్తించేటట్టు మీ బాస్ ఎవరైతే ఉంటారో ఆయన గుర్తించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఇకపోతే దశమస్థానంలో శుక్రుడు అయిపోయింది కదా, దశమస్థానంలోనే కేతు యొక్క సంచారం కూడా జరుగుతోందండి. కేతు యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే ఉద్యోగ స్థలంలో కొంచెము అనుకోనేటువంటి అవరోధాలు, మీరు చేసినటువంటి పని మీ బాస్కి నచ్చకపోవటము. గవర్నమెంట్ జాబ్ కనుక అయిందనుకోండి, కొన్ని సందర్భాలలో సస్పెండ్ అయ్యేటటువంటి అవకాశాలు లాంటివి కూడా మనకి 10వ స్థానంలో కేతు సంచారం వల్ల గోచరిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం చెప్పుకోవడం జరుగుతున్నది. ఇకపోతే ఇది కేవలం గోచారమే, జాతకం కాదు. జాతకం అనేది మొత్తం ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఉంటుంది. ఇది మొత్తం ఒక లాటుగా ఉంటుంది. అంటే ప్రపంచ జనాభా 830 కోట్లు, దాంట్లో రాసులు అనేవి 12 ఉంటాయి. ఈ రాశి కిందకి ఎంతమంది వస్తారు అంటే సుమారుగా 830 కోట్లు డివైడెడ్ బై 12 పెట్టి భాగిస్తే సుమారుగా మీకు 70 కోట్ల మంది జనాభాకి సంబంధించినటువంటిది. అలా చెప్పి తీసి పక్కన పెట్టడానికి లేదు. దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది. మీ జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ జాతకం రాసేవాళ్ళు కూడా చాలా నిష్ణాతులై ఉండాలి. అటువంటి వాళ్ళు దొరికితే తప్పకుండా రాయించుకుంటూ ఉంటారు. ఒకవేళ మా చేత రాయించుకోవాలనుకుంటే కూడా మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. మీరు ఇక్కడే తెలుగు రాష్ట్రాల్లోనే ఉండాలని లేదు, భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, విదేశాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా కూడా. ఈరోజు ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచైనా మీరు మాతో మాట్లాడవచ్చు, ఫోన్లో మాతో మీరు జాతకం రాయించుకోవచ్చు, పరిహారాలు ఉంటే కూడా చేయించుకోవచ్చు, ఏమైనా పర్వాలేదు. అన్నీ అవైలబుల్గానే, అన్నీ కూడా మనకి లభ్యతలోనే ఉన్నాయి. మేము ఏమి చేసినా కూడా సశాస్త్రీయ పద్ధతిలోనే చేస్తాము. అది మీరు గమనించగలరు. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 7వ తారీఖు 9వ నెల 2024 వరకు మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచార ఫలితమే, ఇది వ్యక్తిగతం కాదు, రాశికి సంబంధించినటువంటి విషయము. వ్యక్తిగత జాతకం రాయించుకుని దానికి దీన్ని అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. నిష్ణాతులైన వారు దొరికితే రాయించుకోండి, లేదా మా దగ్గర కూడా ఆ లభ్యత ఉన్నది, మేము కూడా రాస్తాము. అలాగే పరిహారాలు కూడా చెప్తాము, పరిహారాలు కూడా చేస్తాము. అది ఇక్కడ మీరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండాలని లేదండి, మీరు ఏ రాష్ట్రంలో ఉండవచ్చు, ఏ దేశంలోనైనా ఉండవచ్చు. చేత ఈ సౌకర్యాన్ని కావలసిన వారు ఉపయోగించుకోవచ్చు. ఇక మకర రాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం, అంటే మీకు ఒక రకంగా చెప్పాలి అంటే ఏలినాటి శని కిందకే వస్తారు. ఎందుకంటే ఆయన వక్రగతి మూలంగా, శని వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన జన్మంలో ఉన్నట్టుగానే మనం చూసుకోవాలి. అందుచేత ఏలినాటి శని ప్రభావం వీరికి బాగానే ఉంది. ఇకపోతే తృతీయంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. అలాగే పంచమంలో గురువు యొక్క సంచారము, షష్టమంలో కుజుని యొక్క సంచారము, సప్తము అష్టమ స్థానాల్లో బుధుని యొక్క సంచారము, అలాగే అష్టమంలో రవి యొక్క సంచారము కూడా జరుగుతున్నది. అలాగే భాగ్యస్థానంలో శుక్ర కేతువుల యొక్క సంచారం జరుగుతున్నది. ఇక చంద్రుడి గురించి చెప్పుకోవాలి అనుకున్నట్టయితే 7, 8, 9, 10 స్థానాలలో ఈ వారం రోజుల్లోనే 4 రాశుల్లో సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు జన్మంలోనే శని తీసుకున్నట్టయితే జన్మంలో శని ఏమాత్రమో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అంచేత ఆరోగ్య విషయంలో కొంచెం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. బద్ధకము, వృత్తి వ్యాపారాల్లో కొంచెం మందకొండితనము, ఆరోగ్యంలో మందకొండితనము, లేవటం ఆలస్యము, పడుకోవటం ఆలస్యము, అన్ని విషయాల్లో కూడా మందకొడిగానే జరుగుతుంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ ప్రయత్నాలు సఫలం కాకపోవటమే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. వాటిని కూడా జయించగలిగిన వాడు ఎవడో ముందుకు వెళ్ళగలుగుతాడు. కానీ జన్మంలో శని ఉన్నప్పుడు ఆ విధమైంది. అలాగే కొంచెం అనారోగ్య పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది.
ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జన్మల్లో ఉన్నప్పుడు అంటే మకరంలోని శనిగా మనం భావిస్తున్నాం కాబట్టి ఇక్కడ వక్రగతి మూలంగా ఆ విధమైన ఫలితాలు. ఇకపోతే రాహు యొక్క ఫలితాలు. తృతీయంలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. రాహు యొక్క సంచారం మనకి ఇక్కడ తృతీయంలో చాలా చక్కటి ఫలితాలని మనకు అందజేస్తూ ఉంటాడు ఆయన. తృతీయంలో ఉండడం ద్వారా అన్ని ధనముల విషయంలో మనకి చాలా సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మంచి వారి తోటి మనకి మంచి స్నేహం కలుస్తుంది. అలాగే మీరు ఏదైనా పని ప్రారంభించి ఉండున్నా లేదా ఇప్పుడు ప్రారంభించినా కూడా ఆయన రాహువు మీకు పూర్తి సహాయ సహకారాలు ఆ పని విజయవంతం అవడానికి, మీరు తలపెట్టినటువంటి కార్యం విజయవంతం అవడానికి సహకరిస్తాడు. ఇలాగే వ్యవసాయ మూలకంగాను అలాగే ధన విషయంలోనూ అన్నీ కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు అన్నీ ఉంటాయి. అలాగే మామూలుగా రెగ్యులర్గా మనం చెప్పుకుంటూ ఉంటాం, మంచి టైంలో సకాలంలో భోజనం చేయడం కూడా ఒక అదృష్టం. అలాగే మీరు ఈ వారం రోజులు కూడా మీరు సకాలంలో మంచి భోజనం చేయడానికి, పృష్టాన్న భోజనం చేయడానికి అన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు రాహు వల్ల జరుగుతుంది. అలాగే మీరు పని చేసే దగ్గర కానీ, ఉద్యోగం అయితే ఉద్యోగము, వ్యాపారం అయితే వ్యాపారము, ఇంట్లోనూ ఇంటి పక్కల ఇక్కడ వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి ఈ వారం రోజుల్లో రాహు యొక్క తృతీయ సంచార ప్రభావం చేత. ఇకపోతే పంచమంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. పంచమంలో గురువు యొక్క ప్రభావం చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల మీద, భక్తి మీద మనకి ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటాడు ఆయన. పిల్లలు బాగా చదువులో ముందుకు వెళ్ళటము, అలాగే చెప్పిన మాట వినటము, అలాగే వాళ్ళల్లో కూడా కొంచెం దైవ భక్తి పెరగటము, మీరు దైవభక్తి పెరగటము. అలాగే పిల్లలు కాబట్టి ఇంకా చదువుకుంటున్న పిల్లలైతే విద్య మీద దృష్టి మరలటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ గురువు యొక్క సంచారము పంచమంలో ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇక షష్టమంలో కుజుని యొక్క సంచారం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నదండి. 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకి రావాల్సినటువంటి డబ్బులు రావటము, మనం ఇవ్వవలసినటువంటి వాళ్ళ యొక్క డబ్బులు వాళ్ళకి ఇచ్చేయగలగటము, వ్యవహారంలో సిక్కులు ఏమైనా ఉన్నట్టయితే ఆ సిక్కులన్నింటి నుంచి మనం బయటపడటము, అలాగే ఎవరైనా సహాయం కోరితే మనం సహాయం పడటము, ఇలాంటి సాహస కృత్యాలు ఇలాంటివన్నీ కూడా కొంచెము చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకి లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే 7, 8 స్థానాలలో బుధుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. అంటే ఒక్కరోజు మాత్రమే 7వ స్థానంలోను, 8వ స్థానంలో ఒక 6 రోజులు, మొత్తం 7 రోజులు, 7, 8 స్థానాల్లో ఆ 8 రోజు మొత్తం మీద ఈ వారం అంతా కూడా బుధుడు మీకు చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. మీరు ఏ పని తలపెట్టినా అందులో జయంగా ఉంటుంది, వ్యాపారం మంచిగా నడుస్తుంది, మీ యొక్క తెలివితేటలు అమోఘంగా పనిచేస్తూ ఉంటాయి. ఆ ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి, కానీ ఒక్కోసారి అక్కడికి రావండి అవి. మన తెలివితేటలు మించిన వాడు అవతలవాడు ఉన్నాడు అనుకోండి, లేదా అక్కడ మన బ్యాడ్ టైం జరుగుతున్నప్పుడు మన తెలివితేటలు పనిచేయవు. ఆ విధంగా కాకుండా మీ తెలివితేటలు మొత్తము ఈ వారం రోజులు బుధుని యొక్క సహకారంతో మీకు చాలా చక్కగా పనిచేస్తాయి. ధనానికి లోటు ఉండదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ బుధుని ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి 7, 8 స్థానాల్లో ఆయన యొక్క సంచారం వల్ల. అలాగే 8వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారం మనకి ఇక్కడ 8వ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం తక్కువగా ఉన్నది. 8వ స్థానంలో రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మనసులో చపలత్వం, చంచలత్వం ఉండటము, సాహస కృత్యాలు చేయటము, ధన వ్యయము, అలాగే కొంచెము ఏదైనా పని మొదలు పెడితే అది ఆలస్యం అవుతూ ఉండటం, అలాగే రాజకీయ వ్యవహారాలు ఇవన్నీ కూడా, నూతన వార్తా శ్రవణం, అకాలం టైంకి భోజనం కూడా చేయలేదు, ఏ పని ఉండదు అయినా సరే భోజనం చేయలేదు సమయానికి. ఈ విధమైనటువంటి అనర్థాలు అంటే ఇవన్నీ ఒక అర్థం లేనటువంటి వ్యవహారంగా ఈ వారం రోజులు మీకు ఆయన యొక్క రవి యొక్క ప్రభావం అష్టస్థానంలో ఉండటం వల్ల, అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం మందకొడిగా ఉండటము, కొంచెం అనారోగ్యం చేసేటువంటి వ్యవహారం కూడా ఉంటుంది. ఈ విధంగా మనకి రవి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. అలాగే దానాలు ధర్మాలు చేయటము, తీర్థయాత్రలు చేయటము, అలాగే వాహన సౌఖ్యము,
ఇది వైదికము అంటే వేదాలకు సంబంధించినటువంటి మీద మీకు ఒక ఆసక్తి కలగటము, దైవభక్తి, అలాగే ఉపాసన, వ్యవసాయము, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా మీకు శుక్రుడు చాలా శుభఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగే కేతువు దానికి విరుద్ధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కేతు ఇస్తూ ఉన్నాడు భాగ్యస్థానంలో. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ మకర రాశి వారికి సంక్రమిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మీరు నవగ్రహాలని ప్రార్థించండి, అంతా శుభం జరుగుతుంది. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 7వ తారీఖు 9వ నెల 2024 వరకు కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి ద్వితీయంలో రాహు సంచారం జరుగుతోంది. ద్వితీయంలో రాహు సంచారము శుభ ఫలితములను ఇయ్యజాలదు. అక్కడ దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే అక్కడ కొంచెము పితృకారకుడు కాబట్టి కొంచెం తల్లిదండ్రులకి పెద్దవారు ఉన్నట్టయితే ఆరోగ్యంలో కొంచెం చిన్నపాటి అసౌకర్యం కలగటము, ధన విషయంలో కొంచెం చేతికి రావాల్సిన ధనం అందలేకపోవటము, మాటలో కొంచెం సౌమ్యత తగ్గటము, కుటుంబంలో కూడా మంచి వాతావరణం లేకపోవటము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థంలో గురువు యొక్క సంచారం వల్ల మనం వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, భోజన సౌఖ్యము, అట్లాగే ఆఫీసుల్లో మనకు ఉద్యోగరీత్యా సంభవించేటటువంటి సౌఖ్యాలు, వ్యాపారం దగ్గర సంబంధించేటువంటి అక్కడ కొంచెం ధనంలో కొంచెం వెనకబాటుతనము, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఇట్లాంటివన్నీ కూడా చతుర్థ స్థానంలో గోచార రీత్యా గురు సంచారం వల్ల లభిస్తూ ఉంటాయి. ఇకపోతే పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం ద్వారా అక్కడ పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోవటము, బయట నుంచి ఏవో గొడవలు తేవటము, లేకపోతే గాయాలు చేసుకోవటము, కొంచెం అనారోగ్యంగా ఉండటము, లేకపోతే చదువులో వెనకబడటము, అలాగే కొంచెము కోపం ఎక్కువ రావటము పిల్లలకి, ఈ విధంగా మనకి బుద్ధి అంటే బుద్ధి సరిగా పనిచేయకపోవటము, ఇలాంటివన్నీ కూడా మనకి పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల లభించే ఫలితాలు. ఇకపోతే 6, 7 స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. ఒక్కరోజు మాత్రమే 6వ స్థానంలో, 6 రోజులు 7వ స్థానంలో సంచారం జరుగుతోంది. తద్వారా కొంచెం ఆదాయం బాగుండటము, భార్య పిల్లలు సంసారం అంతా బాగుండటము, మీకు చేతికి రావాల్సిన డబ్బులు చేతికి రావటము, ఎవరో ఇవ్వాల్సిన మొండి బాకీలు వసూలు కావటము, అలాగే ఇంతకాలం మీకు శత్రువుగా ఉన్నటువంటి వాడు కొంచెం మిత్రులుగా మారటము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు ఈ 2 రాశుల్లో సంచారం వల్ల మీకు కలుగుతుంటుంది. 6, 7 స్థానాల్లో సంచారం వల్ల, బుధుని యొక్క సంచారం వల్ల. ఇకపోతే 7వ స్థానంలో రవి సంచారం వల్ల, 7వ స్థానంలో బుధుడితో పాటుగా రవి యొక్క సంచారం కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ ఏంటంటే 7వ స్థానంలో గోచార రీత్యా ఎంత సస్థానమైనప్పటికీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ఇక్కడ భార్యతో కొంచెం పొరపచ్చాలు రావటము, భార్య ఆరోగ్యం దెబ్బతినటము, అలాగే మీరు ఎవరితోటైనా భాగస్వామ్యంలో వ్యాపారము మరోట కలిసి చేస్తున్నట్టయితే ఆ విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాకపోవటము, కొంచెం ఆరోగ్య విషయంలో కూడా, భార్య ఆరోగ్య విషయంలోనూ కూడా, మీ ఆరోగ్య విషయంలోనూ కూడా చిన్నపాటి అనారోగ్యాలు పడచూపే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది 7వ స్థానంలో రవి సంచారం వల్ల. ఇక 8వ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారము చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అక్కడ అదే స్థానంలో 8వ స్థానంలో శుక్రునితో పాటుగా కేతుగ్రహ యొక్క సంచారం కూడా జరుగుతోంది. కేతుగ్రహం ఇప్పుడు శుక్రుడు ఏవైతే అనుకున్నామో ఒక్క లలిత కళలు అవి విడిచిపెట్టినట్టయితే 8వ స్థానంలో ఈ కేతు యొక్క సంచారం భిన్నమైనటువంటి, అంటే శుక్రుడు ఏవైతే మనకు అన్ని సుఖాలు కలగజేస్తూ ఉన్నాడో 8వ స్థానంలో ఉండి వాటికి భిన్నమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మనకి కేతువు కలగజేస్తూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి, అంటే ఈ కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ వారం చెప్పుకోవాలి. ఇది కేవలము గోచారం మాత్రమే. జాతకానికి అనుసంధానం చేసుకోండి, నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. లేదు మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది, మేము రాసిస్తాము. చేత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 7వ తారీఖు 9వ నెల 2024 వరకు
మీనరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. జన్మల్లో రాహు సంచారం, తృతీయంలో గురువు యొక్క సంచారం, చతుర్థంలో కుజుని యొక్క సంచారము, పంచమంలో బుధుని యొక్క సంచారము, అలాగే పంచమంలో చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. 4 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక, సింహ, కన్యా, తుల 4 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ 5వ స్థానంలో బుధుని యొక్క సంచారము ఒక్కరోజు మాత్రమే. తదుపరి 6 రోజులు 6వ స్థానంలో జరుగుతూ ఉన్నదండి. ఇకపోతే 7వ స్థానంలో శుక్ర, కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇది ఇంకా వ్యయస్థానం కూడా అనకూడదండి. వక్రించి వ్యయస్థానంలో ఉన్నప్పటికీ మన వక్ర గమనం చేత మనము లాభస్థానంలో శని ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఉండటం ద్వారా మీకు జన్మంలో రాహు శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలడు. మీనంలో ఆయన ఉండటం ద్వారా మీకు శుభఫలితాలు రావు. జన్మంలో రాహు వల్ల అన్నీ కొంచెం అనారోగ్యత, అలాగే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండటము, ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండదు. భార్యతో కానీ, పిల్లలతో కానీ, వ్యాపార స్థలంలో కానీ, ఆరోగ్యరీత్యా కానీ ఏ విధమైనటువంటి సుఫలితాలు మనకి రాహు ఇవ్వజాలడు. ఇక తృతీయంలో గురువు కూడా ఏ మాత్రం సహాయ సహకారాలు ఎవరివి, ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఎవరివి అందువు. అలాగే మనకి ఏ విధమైన సహాయ సహకారం, ఒక్క ఆర్థిక విషయమే కాదు, ఆరోగ్య విషయమే కాదు, ఏదో మొత్తం మీద ఏ విధమైన సహాయం ఎవరి దగ్గర నుంచి ఆశించాలన్నా కూడా నిరాశే మిగులుతూ ఉంటుంది. ఈ విధంగా గురువు యొక్క సంచారం తృతీయంలో జరుగుతుంది. ఇక చతుర్థంలో కుజుని యొక్క సంచారము మనం పొందేటటువంటి వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇత్యాదులన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది. కొంచెం కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరితో గొడవలు పోట్లాడకపోవద్దండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కుజుని యొక్క సంచారము చతుర్థంలో వల్ల జరుగుతుంది. ఇక బుధుని యొక్క సంచారం మనం చెప్పుకున్నాం కదండి, 5, 6 స్థానాలలో జరుగుతోంది. 5వ స్థానం ఒక్కరోజు మీకు సుఫలితాలు ఇవ్వలేకపోయినప్పటికీ 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నట్టయితే అది వసూలు అవుతుంది. అలాగే మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్నటువంటి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చేస్తే వదిలిపోతుందని, అది ఈ వారంలో సాధ్యపడుతుంది. వాళ్ళకి ఇచ్చేసి మొత్తం మీద ఆ రుణ విముక్తులు అవుతారు. ఈ విధంగా 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. 6వ స్థానంలోనే రవి యొక్క సంచారం జరుగుతోంది. రవి యొక్క సంచారం 6వ స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అలాగే మీకు ఇన్నాళ్ళు శత్రువుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. అలాగే మీరు పనిచేసేటటువంటి ఆర్గనైజేషన్, ఒక సంస్థ, అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అక్కడ మీ మాటకి ఒక తిరుగులేనటువంటి వ్యక్తిగా నిలబడగలుగుతారు. ఆయన రాజరికం అంతా చూపించగలుగుతారు. ఒక నాయకత్వ లక్షణాలన్నీ కూడా మీకు బాగా ఈ రవి వల్ల మీకు అన్నీ చాలా సమకూరుతూ ఉంటాయి. రవి యొక్క స్వభావమే అది. అలాగే కుజుని యొక్క స్వభావం కూడా అలాగే ఉంటుంది. ఎవరికి తల ఒగ్గరు, ఆయన సైన్యాధిపతి, ఈయన రాజును. అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఆయన 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల లభిస్తూ ఉంటాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. అందరికీ కూడా ఇంట్లోనూ మీది కూడా చక్కగా ఉంటుంది. ఇకపోతే 7వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. భార్యతో మాట వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలతోటి, కుటుంబ సభ్యులతోటి, అందరితోటి కూడా కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ శుక్రుడు 7వ స్థానంలో ఉండటం వల్ల, అలాగే కేతువు కూడా 7వ స్థానంలో ఉండటం వల్ల అవే ఫలితాలు మనకి ఈ శుక్రుడు, కేతువు ఇద్దరు కూడా ఉపయోగపడరండి. అందుచేత మీకు చెప్పాలి అంటే వీళ్ళిద్దరి వల్ల కూడా ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు. అదే కుటుంబంలో సంబంధించి గొడవలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే కేతు వల్ల ఏంటంటే ఆ లలిత కళలకు సంబంధించినటువంటి విషయాలు ఉండవు. కానీ మిగతా విషయాలన్నీ శుక్రుడు ఎంత చేస్తున్నాడో ఈయన కూడా అంతే చేస్తూ ఉంటాడు. మనకి ఏవి ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు అక్కడ. ఇకపోతే శని భగవాను నిజానికి ఆయన కుంభంలో ఏ స్థానంలోనే ఉన్నారు, కానీ వక్రగతి మూలంగా ఏకాదశ స్థానంలో చెప్పుకోవాలి ఉన్నట్టుగా మనం పరిగణన తీసుకున్నట్టయితే శని భగవానుడు మాత్రం మీకు ఉపయోగకరంగా ఉన్నాడు.
అంచేత ఇక్కడ మీకు నిజానికి చెప్పాలంటే మీనరాశి వారికి అన్ని రాశుల కంటే కూడా కొంచెం ఈ వారంలో ఎక్కువ గ్రహాలు ప్రతికూలత ఎక్కువగా ఉన్నది. ఒక్క శని ఒకడు యోగకారకుడుగా ఉన్నాడు, అట్లాగే బుధుడు ఒకడు 6 రోజుల పాటు, ఒకరోజు మళ్ళీ వదిలేసేయండి, ఆ ఒక్కరోజు 6 రోజులు మాత్రం ఆయన అనుకూలంగా ఉన్నాడు. ఈ 9 గ్రహాల్లో 2 గ్రహాలే మీకు అనుకూలత కనిపిస్తున్నది, మిగతా గ్రహాలన్నీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి. అయినా ఏం కంగారు పడద్దండి, జరిగేది జరుగుతుంది. మామూలుగా వారం రోజులు ఎంత అంటే కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతూ ఉంటుంది. అందుచేత ఏం కంగారు పడద్దు, మీరు చక్కగా ఆ నవగ్రహ స్తోత్రాలు అవి పారాయణ చేసుకోండి. ఈ రాబోయేటువంటి ఈ ఇబ్బందుల నుంచి కొంచెం బయటపడండి. అలా అని చెప్పేసి ఏదో అయిపోతుందని కంగారు మాత్రం పడద్దండి. మిమ్మల్ని భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశం మాకు లేదు. అలాగే అతిశయోక్తులు చెప్పేసి మీరు తెల్లారు కోటీశ్వరులు అయిపోతావు, లక్షాధికారి అయిపోతావు, మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం, ఇలాంటివన్నీ ఉండవండి. యథాతథంగా మన శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పుకుందాము. ఇంతవరకు ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. మీరు ఏ ప్రయత్నం మానద్దండి, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటేనే భగవంతుడు మనం సహకరిస్తాడు. అంచేత తప్పకుండా మీరు పొద్దుటి స్నానం చేసిన వెంటనే భగవంతుడిని తలుచుకుని నవగ్రహాలను ఒకసారి స్తోత్రాలు, బీజాక్షరాలు మరొకటి చదువుకుని మీరు ఈ పని మీరు ఇది మనసులో పెట్టుకోకుండా ముందుకు అడుగు వేయి. అంతా శుభం జరుగుతుంది, శుభం పోయారు.